శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. తెలుగువారికి శ్రీనాథ కవి అంటే పరిచయం అక్కర్లేనటువంటి కవి. వారు 14వ శతాబ్దం వారు. కృష్ణా జిల్లాలో భీమాంబ మారయ్య దంపతులకు వారు జన్మించారు. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారు. చిన్నతనం నుంచి కూడా వారికి కవిత్వం మీద మక్కువ ఎక్కువ. వారు కవి సార్వభౌముడు, ప్రౌఢ కవి. వారి వంశస్థులు 13వ తరం వారు డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారు. ఇప్పుడు వారింట్లో ఉన్నాం మనము. వారి గురించి అదేవిధంగా శ్రీనాథుని యొక్క వాడినటువంటి ఆ ఘంటము గురించి వారి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమో నమః. వాగ్దేవి అయి నమః. శ్రీ శారదా ఓం. కావూరి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి అంటే వీరు కూడా తాతకు తగ్గ మనవడే. ఎందుకంటే నేను 2016 నుంచి వారిని చూస్తున్నాను ప్రత్యక్షంగా. అనేకమైనటువంటి రచనలు రాయటమే కాకుండా వారికి 5 డాక్టరేట్లు ఉన్నాయి, 9 వరల్డ్ రికార్డులు ఉన్నాయి, 11 నంది అవార్డులు ఉన్నాయి, 30 బిరుదులు ఉన్నాయి వారికి, 300 సన్మానాలైనాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం. అన్నీ ఉన్న విస్తరి అణిగి ఉంటుంది అన్న చందాన వారు ఎంతో నిరాడంబరంగా ఉంటారు. వారికి సహకరిస్తున్నటువంటి వారి సతీమణికి కూడా శుభాకాంక్షలు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను. ఈ రోజున మనము వారి దగ్గర నుంచి వారి తాతగారికి, ఎందుకంటే కవులన్నా కవిత్వం అన్నా తెలుగన్నా ఇవాళ చాలా దూరం అయిపోతుంది తెలుగు వాళ్ళకి. ఎప్పుడో తెలుగు ఉండేదిట అనే చెప్పుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో శ్రమిస్తున్నారు. అటువంటి వారిని మనం కలవటం ఇవాళ నిజంగా చాలా సుదినం. వారి దగ్గర వారి తాతగారు వాడినటువంటి ఘంటము, అదేవిధంగా తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. వారు బహుభాషా కోవిదులు. వారికి సంస్కృతమే కాదు, అదేవిధంగా బౌద్ధమని అన్ని భాషల్లోనూ కూడాను వారికి పట్టు ఉన్నది. అనేక రచనలు చేశారు వారికి. అయితే ప్రభుత్వం వారు కనుక ఇంకా కొంచెము వారిని ముందుకు తీసుకువెళితే బాగుంటుంది అని నా భావన. ఇటువంటి పండితుల్ని సత్కరించాలి, ఇటువంటి పండితులకి జరగవలసినటువంటి సన్మానం చేయాలి. కేవలం ఒక్క శాల్వా ఇచ్చి సన్మానం చేస్తే సరిపోదండి. ఏదైతే వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి నిధి ఉందో, నిధి అంటే ఇక్కడ ఏదో వెండి బంగారాల నిధి కాదండి. ఈ ఘంటము, ఈ తాళపత్రాలు, ఇవన్నీ కూడా ఈ వంశం మొత్తంలో ఇప్పుడు నేను చెప్పాను వారు 13వ తరమని. అక్కడ ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనం గమనించినట్లయితే మధ్యలో ఎవరూ లేరండి, మరలా వీరే అదంతా కూడా ఆ కవిత్వం అంతా కూడాను చేజారిపోకుండా పట్టుకొని దాన్ని కాపాడుతూ మనందరికీ అందిస్తున్నటువంటి వారు. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. మీకు చిన్నతనం నుంచే ఈ కవిత్వం మీద వీటి మీద మక్కువ ఎక్కువ అనుకోవాలా, లేకపోతే తల్లిదండ్రుల్ని చెప్పినటువంటి ఆ ప్రకారంగా మీకు దీని మీద మక్కువ ఏర్పడిందా? పూర్వకాలంలో మా చిన్నతనంలో 1972లో మా ఇంట్లో ప్రాచీన తాళపత్ర గ్రంథం ఒకటి ఉండేది అండి. అది పూజా మందిరంలో మా తాత వాళ్ళు పెట్టేవాళ్ళు సిద్దిపేటలో ఉన్నప్పుడు. దాన్ని తాకద్దు మీరు, అది తాతగారు పూర్వీకులు వంశీకులు మనం దాచిపెట్టినటువంటి సంపద అని వారు ముట్టనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత మళ్ళీ నాకు జిజ్ఞాస ఉండేది చిన్నప్పటి నుంచి. 1980లో 10వ తరగతిలో ఉన్నప్పుడే నేను ఏది పద్య కవిత్వం కాకుండా వచన కవిత్వాన్ని రాయడం జరిగింది. అది జాతి దీపికలు అనే ఒక దేశభక్తి గేయం. 10వ తరగతిలోనే బాలకవిగా ఉన్నప్పుడే తాతగారి ఏదైతే ఆ యొక్క వంశంలో పుట్టడమే మా జన్మధన్యం, మమ జన్మధన్యత, ఇది యథార్థం. ఎవరు ఏమన్నా అనుకున్నా సరే. అట్లా ఈ ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియని ఎన్నో సేకరించినప్పటికీ మా ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని ఆధారంగా తీసుకొని నేను సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ టైర్స్లో అసిస్టెంట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నప్పుడు ఆ ఊరిలో ఒకరింట్లో బావి తవ్వుతుంటా ఈ తాళపత్ర గ్రంథాలు లభ్యమయ్యాయి. దాంట్లో శరభాంకలింగ శతకం అని 13వ శతాబ్ది అయినటువంటి శరభాంకుడు రాసినటువంటి తాళపత్ర గ్రంథం. అంటే మీరు అనొచ్చు అప్పుడు ఇక్కడికి ఉంటుందా అని. అయితే 382 సంవత్సరాల వరకు ఆ తాళపత్ర గ్రంథాలని పరిరక్షించుకోవచ్చు.
తర్వాత మళ్ళీ ఆకుపసర్ల ద్వారా ఇంకో 300 సంవత్సరాల వరకు వాటిని భద్రపరిచి జాగ్రత్తగా కాపాడే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఆ యొక్క పూర్వకాలంలో మా ఇంట్లో ఉన్న ఆధారం తాళపత్ర గ్రంథాన్ని చూసి ఆ జిజ్ఞాస ద్వారా నేను దాదాపుగా 200 ప్రాచీన తాళపత్ర గ్రంథాలు సేకరించి వెలుగులోకి తేవడం జరిగింది. ముందుగా నేను కవిగా రావడానికి బాలకవిగానే వచన కవిత్వాన్ని ప్రారంభించానండి 1980. చాలా సంతోషం అండి. అయితే మీకు ఆయుర్వేదంలో కూడా ప్రవేశం ఉందని, ఆ మూలికలు ఏ మూలికలు వాడితే ఎటువంటి వ్యాధి నయమవుతుంది అనేటటువంటిది కూడా మీరు గతంలో కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాని మీద మీరు పరిశోధన చేస్తున్నారా? దానికి తగినటువంటి ప్రయత్నాలు ముందరగా ఏమి చేస్తున్నారు? ఉన్నాయి అమ్మ. అయితే మనకి ప్రభుత్వ ఆయుర్వేద గ్రంథాల్లో మనకి మృత్యుంజయ రసం ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఏది మన ఈ క్లాట్ ఏది బ్లడ్ కాక ఉండి కొన్ని ఎఫెక్ట్స్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథాలు మనకి సదాశివపేట దగ్గర ఒక ఆత్మకూరు అంకెనపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆ ఊర్లో కొంతమంది నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ యొక్క బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించినవి, బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినవి, విలువైనటువంటి ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచినటువంటి ముమ్ముటుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు ఇలాంటి మహానుభావులు, ఇది ధన్వంతరి ఇలాంటి వాళ్ళు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు లభ్యం కావడం, అది వెలుగులోకి తేవడం, అది దాదాపుగా 2000 పేజీల గ్రంథం అండి. దాన్ని నేను 600 పేజీల గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కలకత్తా ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్స్ వాళ్ళు నాకు PhD ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినాప్సిస్ 650 పేజీల సినాప్సిస్ రాయడం జరిగింది. అయితే 500 పేజీల వరకే నేను ముద్రించాను. ఇంకా ప్రపంచానికి ప్రజలకి ఆయుర్వేద వైద్య విద్వాన్లు కూడా ఉన్నారు, వారిని కూడా వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నానండి. మీకు 11 నంది అవార్డులు వచ్చినాయి. అవునండి. ఏకాదశ నందులు ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి సంఖ్య ఏకాదశం. ఆ ఏకాదశ నందులు మీ ఇంట్లోనే ఉన్నాయి. అంతే. ఏకాదశ నందులు కూడాను మొత్తం అంతా ఈ శాసనాలకు సంబంధించా, లేకపోతే మీరు అనేక మట్టి దిబ్బల కింద ఉన్నటువంటి అనేక దేవాలయాల్ని కనుగొన్నారు, అదేవిధంగా గ్రామాలను కూడా వెలికి తీశారు. దాని కింద వచ్చినట్లుగా మనం చూడాలి. తప్పకుండా అమ్మా. అయితే నేను ప్రభుత్వం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 3 నందులు వచ్చాయి గవర్నమెంట్ నుంచి. మిగతా ప్రైవేట్ సంస్థల వాళ్ళు ఒక 8 నందులు ఇచ్చారు. మొత్తం 11 నందులు వచ్చాయి. అయితే ఇదంతా కూడా శాసనాలకు సంబంధించి మన చరిత్రకు సంబంధించినటువంటి మెదక్ జిల్లా, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది, మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర అని. మాకు బుర్రా వెంకటేశం గారు అని కలెక్టర్ గారు వచ్చారు మెదక్ జిల్లాకి. అప్పుడు వారికి నేను విన్నవించడం జరిగింది, సార్ ఎన్నో శాసనాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి, ఇంకా వెలుగులోకి రాని ఉన్నాయండి అని. అప్పుడు వారు నాకు ఈ యొక్క దాన్ని ఆ యొక్క డాక్యుమెంటరీ ఫిలిం లఘు చిత్రం చేయమని నాకు అవకాశం కల్పించి ప్రభుత్వం ద్వారా కొంచెం ఆర్థిక సహాయం అందించారు వారు. అది మెదక్ జిల్లా సాహిత్య చరిత్రలో ఆ యొక్క వెలుగులోకి తేవడం వల్ల గవర్నమెంట్ నుంచి ఒకటేమో 2 నందులు వచ్చాయి. ఒకటేమో డైరెక్టర్గా, ఒకటి రచనగా వచ్చింది. తర్వాత మనకి స్పెషల్ అవార్డు, జ్యూరీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వంలో ప్రపంచానికి తెలియని దేవాలయాల మీద, మళ్ళీ మన యొక్క కల్ట్స్, మన కాకతీయ కల్ట్స్ కానీ ఈ యొక్క వాటికి సంబంధించినటువంటి దాని మీద ఆ వెలుగులో తీసి పెట్టడం జరిగింది లఘు చిత్రం ద్వారా. అట్లా ఆయన గుర్తించి ఇక్కడ మీరు ఉండదగ్గవారు కాదు అని చెప్పి మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పి వారి ద్వారా నేను పురావస్తు శాఖలో 2008లో డిసెంబర్ 8లో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు ఇంకా వెలుగులోకి తీసుకురావడం కోసం ఎన్నో పరిశోధన లఘు చిత్రాలు చేయడం జరిగింది. 5 పరిశోధన లఘు చిత్రాలు చేశాను. వాటిలలో కొన్ని ప్రభుత్వం ఇచ్చినాయి. అయితే వీటిలలో మనకి ఈ శాసనాల ద్వారా, దేవాలయాల ద్వారా, మట్టి దిబ్బల కింద చరిత్రకు తెలియని ద్వారా వాటి మీద మనకి ఈ యొక్క అవార్డ్స్ రావడం జరిగిందండి. తాతగారు కవి, మీరు కూడా కవి. అయితే మీరు తాతగారి గురించి చెప్తే తాతగారు కవిగానే కాకుండా శాసనకర్తగా కూడా ఒక పర్యాయం చెప్పారు వారి గురించి. నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద మహామహులే చెప్పారు శాసనకర్తలు. అంటే వారి గురించి శ్రీనాథుడు అనగానే అందరికీ కూడాను కవి మాత్రమే అంతే, కానీ ఈ శాసనకర్తగా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి విషయము. అది మా ప్రేక్షకుల కోసం మీ మాటల్లో. తప్పక ముందు ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి కవులను, పండితులను
పరిశోధకులను వెలుగులోకి తీసుకొస్తున్నందుకు గాను ఈ అశేష ప్రజానీకానికి దండం పెడుతూ, చరిత్ర పరంగా సినిమాలు చేయడం వేరు, కథలు రాయడం వేరు. చరిత్ర పరంగా వారు శాసనకర్తే. షోడశ గ్రంథాలు రచించారు. కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, పల్నాటి వీరుల చరిత్ర, నందనందన చరిత్ర, అమ్మవార్లు షోడశ గ్రంథాల గురించి కూడా వర్ణన చేశారు. అయితే ఆయన వ్రాసిన వాటిలలో మనకి ఇప్పుడు ఇది ఫిరంగిపురంలో ఉన్నటువంటి శాసనం తాతగారు వేసిందే. పూర్వకాలంలో ఈ ప్రాకృత భాష, ఫిరంగిపురం అంటే గుంటూరు జిల్లా దగ్గర అక్కడ వేసినటువంటి శాసనం తాతగారిది. కాకుండా మళ్ళీ మనకి అది పంచరామాల్లో మనకి పాలకొల్లు నరసాపూర్ క్షేత్రంలో కూడా శ్రీనాథుల వారు వేసినటువంటి శాసనం ఉంది. అలాగే దగ్గుపల్లి, బొడ్డుపల్లి, ఎక్కడైతే అవమానించబడ్డాడో బొడ్డుపల్లిలో అక్కడ కూడా ప్రాచీన శివాలయం ఉంది. అక్కడ కూడా శాసనాన్ని వేశారు. ఆయన బేసిక్గా శాసనకర్త కూడా. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏరియాల్లో ఇప్పుడు వేరైపోయినాయి ప్రాంతాలు, కానీ మన తెలుగు ప్రాంతం అంతా ఒకటే. అప్పుడు ఈయన దరువులు కూడా వేశారు. తెలంగాణలో దరువులు వేసినటువంటి కవి కూడా శ్రీనాథుల వారే. అది సినిమా రంగానికి చరిత్రపరంగా వెలుగులోకి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశం. అది త్వరలో వివరాలతో సహా, పూర్తి వివరాలతో సహా నేను ఒక లఘు చిత్రం తీయడానికి ముందుకు వస్తున్నాను. అదనమాట. అట్లా ఈ ప్రపంచానికి తెలియని ద్వారా ఆయన ఈ దండక రచనలు కూడా చేయడం జరిగింది. ఓం శ్రీ మహాదేవురాణి, నతేంద్రాణి, రుద్రాణి, శార్వాణి, కళ్యాణి, దాక్షాయని, శూలపాణి, పృథుశ్రోణి, ధూమ్రక్ష సంహారిణి, పారిజాత ప్రసూనాం, చితస్నిగ్ధవేణి, లసత్కీరవాణి, భవాని అని అమ్మవారి మీద దాదాపు 11 దండకాలు, 11 దండకాలు రచించారు. మా ఇంట్లో 7 తరాలు శ్రీనాథుల వరకు పలికింది. ఎందుకంటే తాతగారి యొక్క తండ్రి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. అందుకనే తొలి పాపనారుని తపమెట్టిదో గాని పిలువంగ పలకనే బాల ఇంట, తొలి వెంకటాచార్యుని తోడు నీడై తాను శంకరాచార్యుల సంతోషపరిచే, తొలి చిత్ర యోగములు పల్మారులు గావించి అగ్రహారములు అమరజేసి, గొప్ప తప్పులన్నీ తిప్పి ఒప్పుట చేసి శబదంబు చెల్లించే శారదాంబ, తొలి అననైన తానున్న ఇల్లు చేరి పిల్లలను బ్రోచి మమ్ముల ప్రీతిగా చూసి, తప్పులను గాంచు ఇప్పటి తల్లి ఎవరు, శంకరి నీవే కదే శారదాంబ అని ఈ యొక్క ప్రార్థనా స్తోత్రము ఇప్పుడు కాదండి, శ్రీనాథుడి కంటే ముందు కమలనాథుడు, మళ్ళీనేమో కమలనాథుడు గారు తాతగారు పద్మ పురాణాన్ని తెలుగులో రచించినటువంటి వారు. అంతేకాకుండా అసలు పాపనారుడు మెయిన్ అన్నమాట. కావూరి యొక్క వంశానికి పాపనారుడు. అట్లా వచ్చినటువంటి దాని మీద ఈ మారయ్య, భీమాంబ పుత్రులుగా తాతగారి యొక్క వర్ణనం చరిత్రలో. అయితే ఆయన కంటే కూడా ఇంకా వారి తాతగారు కూడా అమ్మవారికి ఉపాసన చేసుకున్నటువంటి దాని మీద ఉన్నాయి. దాంట్లోనే ఇప్పుడు ఈ యొక్క రాసిన దాని మీద ఇది ఉంది. కావూరి వంశమును కరుణతో చూసిన కామేశ్వరి అంటే బాలా త్రిపుర సుందరి నీవే కదా, మమ్మెల్ల వేళల యందు కాపాడు, పరమ పావన సృచనానంద స్వరూపిణి, నీకిదే మా వంశావళి వందనములు అని శ్రీనాథుడి గారి కుమారుడైనటువంటి వారు వర్ణించారు. అయితే ఆయన తర్వాత మళ్ళీ కవులైంది నేను ఒక్కనేనండి ఆ వంశంలో. అందరూ భాషా పండితులు. అయితే మీరు మాతామహుల వైపా పితామహుల వైపు అంటే పితామహులు, ఎందుకంటే శ్రీనాథ భట్ట. అయితే పూర్వకాలంలో కవులకి ఇంటి పేరు ఉండేవి కాదు. ఇప్పుడంటే ఇంటింటికి ఒక కవి, ఊరికి ఒక కవి ఉన్నారు. అందుకని ఇంటి పేర్లతో ఉన్నారు. ఇది 13, 14వ శతాబ్దం వరకు ఇంటి పేర్లు తక్కువ. పోతన గారికి కూడా లేదండి, పోతనామాచుడు అన్నారు. తర్వాత బమ్మెర పోతనాన్ని మార్చారు తప్ప వారికి కూడా ఇంటి పేరు లేదండి. తర్వాత వచ్చినాయి. ఇప్పుడు సోమనాథుడు, పాల్కూరి సోమనాథుడు, పాల్కూరికి అనే విలేజ్ పేరు పెట్టి తీస్తున్నారు. అట్లా పూర్వకాలంలో పండితులకి, కవులకి, భాషా పండితులకి, సంస్కృత పండితులకి, వ్యాకరణ పండితులకి ఇంటి పేర్లు తక్కువ, వాళ్ళ పేరుతోనే ఉండేవి. అట్లా ఈయన శ్రీనాథ భట్ట సుకవి. భట్ట సుకవి 2 అర్థాలు వస్తాయి. భట్ట సుకవి, భట్ట సుకవి 2 అర్థాలు వస్తాయి. అట్లా ఈ సుకవి యొక్క సంప్రదాయాన్ని బ్రాహ్మీదత్త వరప్రసాద వంశీకుడైనటువంటి ఇది పాపనారుడి వంశీకులు మేము. అదనమాట. బ్రాహ్మీదత్త వరప్రసాద వంశీకుడు శ్రీనాథుల వారు. వాళ్ళ తాతగారు అయినటువంటి ఆయన వెంకటార్యుల వారి యొక్క వంశీకులం మేము. అట్లా ఈ బ్రాహ్మీదత్త వరప్రసాది వచ్చిందనమాట. అయితే చరిత్ర పరంగా కొంతమంది మహానుభావులు రాశారు. ఆయనకి 2 కొడుకులని, ఒకటే కూతురని. ఇక చరిత్ర ఇట్లా ఉంది. వారికి చరిత్ర పరంగా 2 అబ్బాయిలు. మొదటి అబ్బాయికి వంశీకులం మేము, ఒక కూతురు ఆయనకి. అట్లా అంటే మీ వంశంలో మీ నాన్నగారి వైపు ఒక మేనత్త. అయితే వాళ్ళ వంశం కొండవీడులోనే ఉండిపోయింది. అంటే శ్రీనాథుడు గారు మీ నాన్నగారికి ముత్తాత అవుతారు. అట్లా ఆ వంశం అనేది అక్కడి వరకు వెళ్ళిపోయింది. తర్వాత
అసలు పోతన గారండి కాదండి, దగ్గుపల్లి దుగ్గన్న, ఇది కాంచీపురం మహత్యము నాసికేతోపాఖ్యానం అనే గ్రంథాలు రచించినటువంటి ఇది భాగి దుగ్గన్న అంటారు. అయితే ఇంటి పేరు భాగి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన దగ్గుపల్లి అగ్రహారాన్ని ఇచ్చారు వారికి పూర్వకాలంలో. ఇది కొండవీడు రెడ్డిరాజుల దగ్గర తాతగారు ఉన్నప్పుడు ఆయన బావమరిది, ఈయన కూడా కాశీఖండము ఇవి రాయడం జరిగింది. అప్పుడు కాశీఖండానికి ఉన్నప్పుడు ఈయన కూడా వెళ్ళడం జరిగింది, ఇది బావమరిది గారు. అప్పుడు దగ్గుపల్లి ఇచ్చారు, అందుకని దగ్గుపల్లి దుగ్గన్న అంటారు. అది వాళ్ళది. అట్లా అసలు మెయిన్ బావమరిది దగ్గుపల్లి దుగ్గన్న. పోతన గారికి లేదండి, ఇది వాస్తవం. అయితే చరిత్ర ఏంటంటే ఈయన అడిగారు, ఇది పిలిచారు అని చెప్తారు తప్ప తాతగారు ముందు, తర్వాత పోతన గారి యొక్క వచ్చిందండి. అది చరిత్ర వాస్తవాలు ఉన్నాయి, అవి ఆధారాలతో సహా తామ్రపత్రాలు, తంబపన్న అంటారు. ఆ తంబపన్న ఏది మనం మగధి భాషలో, ఆ తంబపన్నలో ఉన్నటువంటి ఆధారాలతో సహా ఇప్పుడు ముందుకు పెడుతున్నాను. అయితే ఒకరు మహానుభావులు ఆయన మీద పూర్తి చిత్రం చేయండి అని చెప్పారు. అది కొంచెం స్పాన్సర్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అదే అడగపోతున్నాను, వారి మీద పూర్తి చిత్రం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే చరిత్ర ఉందో అది సినిమాల్లోకి వెళ్ళేసరికి కొంచెం మారుతుంది. చాలా అలా మారకుండా ఇప్పుడు మీరు ఇప్పటికే ఈ డాక్యుమెంటరీలని, అదే విధంగా మీరు నటులు కూడాను చలనచిత్రాల్లో కూడా నటించారు, మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి చలనచిత్రంలో కూడా మీరు నటిస్తున్నారు కాబట్టి మీకు ఆ నటన అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైతే యథార్థంగా ఉందో ఆ చరిత్రను ఏదైతే ఉందో పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ చరిత్రను మార్చకుండా యథార్థంగా ఉన్నటువంటి చలనచిత్రం ఒకటి ఇప్పుడు ప్రజలకు, ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాలు గొప్పవాళ్ళు, వాళ్ళు గుర్తింపు ఇస్తేనే మాలాంటి వాళ్ళం వెలుగులోకి వస్తాం. ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్న చరిత్ర గ్రంథాలు అవన్నీ నావి కాదండి. అంటే చాలామంది అడుగుతారు, అది ప్రభుత్వానికి ఇచ్చాను ప్రభుత్వానికి, కానీ బీరువాలలో ఉంటాయి తప్ప అది ప్రజలకు అందవు. ప్రభుత్వాలు గొప్పవి, అందుట్లో ప్రభుత్వాల్లో నేను వర్క్ చేశాను, పనిచేశాను, అందుకని ప్రభుత్వం గొప్పది. అయితే శాఖలు కూడా గొప్పవండి, అందుకని ప్రభుత్వాలను తిట్టాల్సిన అవసరం లేదు. శాఖలో ఉన్నటువంటి పనిచేయని వాళ్ళని మనం విమర్శించాలి తప్ప శాఖలు గొప్పవి, పురావస్తు ఆర్కియాలజీ కానీ చాలా గొప్పవి. అట్లా చరిత్రకు తెలియని కావ్యాలు నా దగ్గర దొరకడం అదృష్టం. ఎంతోమంది మహానుభావులు, ఎందుకంటే ముఖ్య సరస్వతి, నేను చాలా చిన్నవాడిని, అల్పుణ్ణి, అది చాలా బిందువుని, అది సింధువులు ఉన్నారు ఎంతోమంది. అయితే ఏంటంటే నాకు దొరకడం ఏంటంటే చరిత్రకు తెలియని కావ్యాలు, మడిపతి నాగయ్య, బాణాల శరభయ్య, వెల్లమరి పాపనాడు, ఇది శివకవులు. మళ్ళీ కంకంటి పాపరాజు, పాల్కూరి సోమనాథుడు కూడా శివకవే, షడాక్షరుడు. ఆయన భాగవతం రచించారు. పోతన గారి కంటే ముందే 13వ శతాబ్దంలో ఆయన భాగవతాన్ని రచించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అట్లా చరిత్రకు తెలియని కవులు కానీ పండితులు కానీ, ఇటు దేశీయ చందమైన ద్విపద రచన చేసిన మొట్టమొదటి పాల్కూరి సోమనాథుడు, ఆ యొక్క వంశీకులైనటువంటి అవి రాసినవి కూడా దొరికినాయి తాళపత్ర గ్రంథాలు. శంకర శతకమని, అది ఇప్పుడు పరిష్కరిస్తున్నాను త్వరలో. అది ఎందుకంటే ప్రభుత్వాల సొమ్ము, ప్రజల సొమ్ము, అది నా ఒక్కడి వల్ల కాదు. అట్లా ప్రభుత్వాలకి విలువైనటువంటి సంపద కూడా ఇవ్వడం జరిగింది. అయితే మా తాతగారు రాసినవి కానీ మావి కానీ ప్రభుత్వాలకు ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అవి మా వంశపారంపరంగా వస్తున్న సంపద. అయితే నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పుకోలేదు, ఎందుకు వంశాలను కెలకడం ఎందుకు అని అన్నారు. అయితే మనం పుట్టిన తర్వాత ఎందుకు బ్లడ్ రిలేషన్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పుకోకూడదు అనే దాని మీద గురుగారు నారాయణ రెడ్డి గారే అన్నట్టుగా 20 పుస్తకాలు రాసిన తర్వాతనే మీ వంశ చరిత్ర చెప్పుకోండి అన్నారు. వారు చెప్పిన ప్రకారంగానే వీళ్ళలోకి రేవడం జరిగింది. అగ్రహారంలో ఉన్నటువంటి కూడా మళ్ళీ తీసుకొచ్చాను, వారు వాడినటువంటి, తాతగారు వాడినటువంటి అవన్నీ. మళ్ళీ వజ్రమణి కూడా ఉంది, అది కూడా ఇప్పుడు త్వరలో వెలుగులోకి వస్తుంది. అది నా సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వాల సొమ్ము. అవి ఇప్పుడు వెలుగులోకి తీసుకురావాలనే జిజ్ఞాస, ఆశయంతోనే ఉన్నాను. ఆశ ఉండదు నాకు, ఆశయమే ముఖ్యం. అలా ఇప్పుడు 200 గ్రంథాలు, ఇప్పటికి 30 గ్రంథాలు రాశాను. కరెక్ట్ మాట అన్నారండి. ఆశ వేరు, ఆశయం వేరు. ఆశయం వేరు. ఆశయంతోనే ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనకు ఆశ ఉన్నది అంటే కనుక మన గురించే మనం ఆలోచిస్తాము. అట్లా బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి, సమాజానికి అందించవలసిన దాని గురించి మనము ఆశయం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అట్లా ఈ ఆశయాన్ని నేను వెలుగులో తీసు జిజ్ఞాసతో ఇప్పటికి ఇంకా ఎన్నో గ్రంథాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. పిలుస్తున్నారు, పంతులు గారు రండి ఇవి పరిష్కరించండి అని. అట్లా పరిష్కరిస్తూ నాకు ప్రభుత్వాలు కూడా పాపం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన కేంద్ర ప్రభుత్వాలు కానీ గుర్తించాయి. అయితే ఏంటంటే ఇంకా కొంచెం గుర్తింపు వస్తే ఇంకా వెలుగులోకి వస్తాయని నా యొక్క అది నేను కోరుకుంటూ ఇప్పుడు చరిత్రకు తెలియని కావ్యాలు, ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా మీరు ఎలా సేకరించగలిగారు? అంటే మీ నాన్నగారి ద్వారా ఇచ్చారా, లేకపోతే మీకు జిజ్ఞాస కొద్దీ మీరు అడిగి మా దగ్గర ఉన్న 6 కట్టలు మాత్రం మావి అండి. అంటే ఇప్పుడు మీ నాన్నగారికి వచ్చిన మీరు తీసుకున్నాము. మిగతా ఊర్లలో దొరుకుతాయి కొన్ని, అవి ఏంటంటే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా కొన్ని చేశాను.
ఇప్పుడు ఏదైతే దొరికినవి ఉంటాయో అది గవర్నమెంట్కే, ప్రభుత్వానికి అందజేస్తాం. అయితే ఏంటంటే అవి ముద్రణ కావని చెప్పి అవి వాటిలలో ఉండిపోతాయి, బీరువాలలో కొంతకాలం అయితే పొట్లిపోతాయి, పాడైపోతాయి. అట్లా నిష్ప్రయోజనం అయిపోతుంది. ప్రిజర్వ్ చేసేసి మేము ఏం చేస్తాం అంటే ఆకు పసర్ల ద్వారా మళ్ళీ కెమికల్ ట్రీట్మెంట్ కూడా వాటికి చేయడం జరిగింది. అట్లా మేము సత్యనారాయణ ఆకు పసరు, నల్లవాయిల ఆకు పసరు, విషముష్టి, ఈ ఆకుపసలు రాసేసి దాని మీద రాస్తే ఈ విషముష్టి అంటే సర్పజాతికి సంబంధించినటువంటి ఆయుర్వేదం. అవును. అంతేకాకుండా ధ్యానంలో ఆ విషముష్టి యొక్క చెక్క మీద కూర్చొని ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుందని కూడా ఋషీశ్వరులు చెప్పుకొచ్చారు. అది మనకి తాళపత్ర గ్రంథాలు వ్రాయబడి ఉన్నాయి. అవి ఇప్పుడు త్వరలో వెలుగులోకి వస్తాయి మొత్తం. ఇదే కాకుండా మళ్ళీ ఆయుర్వేదంలో కూడా విలువైన సంపదను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నానండి. మీరు తాతగారి బయోగ్రఫీని గనక మీరు తీసుకొస్తున్నాను, చిత్రపరంగా తీసుకొని వస్తే అది ఖచ్చితంగా వెలుగులోకి వచ్చేటటువంటి తప్పకుండా వస్తుంది. అది ప్రధానమైనటువంటి మాధ్యమం కూడా. ఎందుకంటే చరిత్రలు వేరు, అసలు ఒరిజినల్ చరిత్ర వేరండి. అట్లా ఆయన అసలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఆయన మహానుభావుడు. ఎందుకంటే సాహితీ సమారాంగణ చక్రవర్తిగా చేసి అష్టమ దిగ్గజాలను పెట్టుకొచ్చారు ఆయన. కానీ ఆయనకంటే ముందే 92 సంవత్సరాల ముందరే కర్ణాటక రాజుల సభలో రాజ్యసభలో తెలుగు జెండా ఎగరవేసిన తొలి తెలుగు కవి. జనని సంస్కృతంపై సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, తల్లి కంటే జనని సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని చెప్పినటువంటి మొట్టమొదటి తొలి తెలుగు కవి. అయితే వారిని ప్రౌఢ కవి. అయితే అది ఏంటంటే వల్లభరాయుడి రాజుకి అంకితం ఇచ్చారు కాబట్టి, ఆయన యొక్క గండపెండూరాన్ని ఇచ్చారు కాబట్టి ఆయనకి అంకితం ఇవ్వడం జరిగింది. అందుకని వల్లభరాయుడి క్రీడాభిరామం అంటారు, కానీ అది శ్రీనాథుడి క్రీడాభిరామమే. ఎందుకంటే రాజులు ఇక్కడికి రాలేకపోయారు. అట్లా శ్రీనాథుల వారు ఏం చేశారంటే హనుమకొండ, దేవరకొండ, ఇటు గోల్కొండ, నల్గొండ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన రాచకొండ సంస్థానంలో ఎడమకాలికి వేసుకున్నారు గండపెండూరం 14వ శతాబ్దంలోనే. ఆయన అక్కడ రాసినటువంటి దాని మీద దండకం ఇప్పటికీ ఆ యొక్క శిథిల వాటిలలో ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఆయన ఇదే కాకుండా ఆయన రెండో ప్రతాపరుదుడి కాలం నాటికి సంబంధించినటువంటి చరిత్రను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. అట్లా ఆ చరిత్రలు వెలుగులోకి తీసినటువంటి చరిత్రకారుడు, శాసనకర్త, దండక రచయిత, మళ్ళీ 16 షోడశ గ్రంథాలు రచించారు. అందుకని కాశీఖండం వారణాసిలో రచించారు. కాశీఖండము ఎక్కువగా ప్రాచుర్యంలో వచ్చింది. అది కాశీవర్ణంలో జయ శంకర శాశ్వత చంద్రధరా జయ నాశ గిరీశ భక్త పరా భువనావన పావన భూతపతి భవ పన్నగ భూతన భద్రకృతి శివదేవ మహేష విశిష్టమయ అని ఫస్ట్ నమః అన్న శబ్దాన్ని శివాయ షీ కింద శావత్తు పెట్టమంటారు. పెడితేనే మీకు మోక్షం వస్తుంది, శివుడు లభిస్తారు, శివుడి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అది స్వప్న దర్శనం కానీ మళ్ళీ మామూలుగా దర్శనం కానీ. అందుకని నమ శివాయ వేరు, నమ శివాయ షీ కింద శావత్తు పెట్టాలి. అది ఒరిజినాలిటీగా వెలుగులోకి తీసుకొచ్చింది మనకి సంస్కృత వ్యాఖ్యానంలో ఉన్నటువంటి అది మన ప్రౌఢ కవులలో శ్రీనాథుల వారే చేసుకొచ్చారు. అట్లా కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, పల్నాటి వీరుల చరిత్ర, నందనందన చరిత్ర, ఇలా ఎన్నో కావ్యాలు రచించారు. అయితే దండకాలు కూడా ఏకాదశ దండం ఇప్పుడు అవి కూడా వెలుగులోకి వస్తున్నాయి. అవి కూడా ఇప్పుడు చాటువులు కూడా తెలుగు కవి సిరిగల వానికి చెలు అవి మామూలుగా ప్రపంచానికి తెలుసును, కానీ హాస్యంగా కూడా చెప్పారు, చెప్పుకొచ్చారు. అట్లా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అమ్మవారు సాక్షాత్ అమ్మవారు ఉపాసకులు అయినప్పటికీ ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. చూడని క్షేత్రము లేదు. ఇప్పుడు వారు అన్నట్టుగా ఎవరు మన రామారావు గారి సినిమాలో ఆయన రాశారు మొత్తం, ఇంద్రగంట శ్రీకాంత్ శర్మ. పాడని పద్యం లేదు అంటారు నారాయణ రెడ్డి గారు. చూడని క్షేత్రము లేదు. అలాంటి కావ్యాలను వెలుగులోకి తెచ్చినటువంటి కవి యొక్క వంశస్థులను పుట్టడం మా జన్మ ధన్యం, మమ జన్మ ధన్యత. అట్లా మేమేం చేశామంటే ఆయనను ఆధారంగా తీసుకొని నేనేంటంటే ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకు తెలియని గ్రంథాలను వెలుగులోకి తేవడం, అది నగరాలు బయట పెట్టడం. ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తే డైనాసిటీస్ ఉన్నాయి కింద. ఇప్పుడు మనకి ఎట్లయితే అయోధ్య ఉందో రాముడు దేవుడిగా కొలుస్తాం. ఇది ఆపదామపహర్త రాముడి యొక్క తాత ఇది దిలీప్ చక్రవర్తి యొక్క తండ్రి కాకుత్స మహారాజు, ఆయన తండ్రి అయినటువంటి కుపేంద్ర మహారాజు గారి కుబేరపట్టణం ఉంది ఇక్కడ. జరాసంగం, జరా సెలయేరు, జరా బుడగ, జరా రూపము, సాక్షాత్ శివుడు లింగరూపమైనటువంటి క్షేత్రం. అరుణాచలంలో వాగ్వాదం జరిగింది బ్రహ్మ విష్ణువులకి, కానీ ఇక్కడే మనకి అయిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇంకా దాని హిస్టరీ వీళ్ళలోకి రావాలి. అట్లా ఇప్పుడు కొన్ని పురావస్తు శాఖలో ఆర్కియాలజీలో భద్రపరచబడ్డాయి. అవి శాసనాలు కానీ, ప్రాకృతం కానీ, పాలీ భాష కానీ, పైశాచీ భాష కానీ
ఖరోష్ట లిపి కానీ ఇలాంటి భాషలు అంతరించిపోయినాయి. కానీ మనకేంటంటే తెలియాలి, ప్రజలకు తెలియాలి. అట్లా ఈ ఖరోష్ట లిపిలో ఉన్నటువంటి దాంట్లో ఇంకా విలువైన సంపద ఉంది. ప్రాకృతంలో పరిష్కరింపబడినవి ఉన్నాయి, మళ్ళీ సంస్కృతీకరింపబడి ఉన్నాయి. అందుకని ప్రాకృతాన్ని సంస్కృతీకరించారు కాబట్టి సంస్కృతమైంది. అందుకని సంస్కృత భాష గొప్పది, దాన్ని మించిన భాష లేదు. అయితే ఏంటంటే దానికి అన్నిటికీ మూలాలు ఉంటాయి. మరి సంస్కృత భాషకు మూలం ఏంటి శ్రీనివాస్ గారు అంటారు, ప్రాకృత బ్రాహ్మి. అలాగే మాతాసి సకారం వాడం, మాతః మాతృహు, పితాసి సకారం తీసేస్తాం, పితృహు పితా. ఇట్లా శబ్దాలు అలంకరణ ప్రకారంగా మనకి శబ్దం ఏదైతే ఉంటుందో మనం తెలుగు కూడా అంటాం. తెలుగు కూడా సంస్కృత పదాలే ఉన్నాయి. భాష అనేది కూడా తెలుగు సంస్కృతం. అన్నము అంటున్నాం, అది కూడా సంస్కృతమేగా. అన్నము అనేది సంస్కృతమే, అట్లా 60% తెలుగు భాషలో కూడా సంస్కృత పదాలు. అందుకని సంస్కృత భాష ఇటు తమిళ్ కానీ మలయాళం కానీ మెస్పటోనియా కంటే కూడా ముందు ఉన్నది, ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకా బయటకు రావాలి హిస్టారికల్ ఎపిగ్రఫీ. అందుకనే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చాలా గొప్పవండి, ఇది మన పురావస్తు శాఖ. అయితే ఏంటంటే దాన్ని పాపం ఇది ప్రభుత్వాలు పట్టించాక సరైనటువంటి ఇవ్వక ఆగిపోతున్నాయి తప్ప ఇంకా ఎన్నో ఉన్నాయి. డైనాసిటీస్ ఉన్నాయి, మొత్తం తెలంగాణలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. పైన ఉండడం కాదు, మట్టి దిబ్బల కింద ఉన్నాయి. చౌటకూరు, మీరు మట్టి దిబ్బల కింద కనుక్కున్నవి 30 దేవాలయాలు లేదండి, 11 దేవాలయాలు. గ్రామాలు రెండు గ్రామాల్లో నగరాలు దొరికాయి. నగరాలు ఒకటి కుపానగర్, కుపేంద్ర మహారాజు గారి కుబేరపట్నం. అయితే మీరు అనొచ్చు శ్రీనివాస్ గారు మీకంటే ముందే ఇంగ్లీష్ హెన్రీ కౌజిన్స్ కనుగొన్నాడు కదా. హెన్రీ కౌజిన్స్ కనుగొన్నది ఏంటంటే ఏది మన కొండాపూర్ అని ఉంది, ఏది పెద్దాపూర్ దగ్గర, సంగారెడ్డి జిల్లా. అది ఉమ్మడి మెదక్ జిల్లా ఉండేది. అప్పుడు హెన్రీ కౌజిన్స్ కనుగొని ఒక బుద్ధిస్ట్ సైట్ మాత్రమే కాకుండా, అయితే ఇంకా చరిత్ర ప్రకారంగా రుక్మిణీదేవికి నలమహారాజు భార్య అయినటువంటి దమయంతికి ఆ కొండాపురమే, కుండలీపురమే, కౌండిన్యాపురమే పుట్టిల్లని చెప్తున్నారు. కానీ ఇంకా ఆధారాలు దొరకల. అందుకని ప్రభుత్వము గుర్తింపు ఇస్తే ఆ దిబ్బలు బయటకు తవ్వకాలు చేస్తే ఇంకా వస్తాయి. అందుకని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చాలా గొప్పదండి. అది సరైనటువంటి ఎపిగ్రఫిస్టులు, ఆర్కియాలజిస్టులు, మళ్ళీ హిస్టారియన్స్ నిజమైన వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళకి ఇస్తే అవకాశం మేము చేసి చూపిస్తాం. అట్లా ఇప్పుడు కాపర్ ప్లేట్స్ దొరికాయి, డైనాసిటీస్. మీలాంటి వాళ్ళు నిధి అండి ఇప్పుడు దేశానికి నిధి. ప్రజలు, ఎందుకంటే మీ తాతగారు మిమ్మల్ని ఎంచుకున్నారు. ఎందుకంటే 13 తరాలు ఈ మధ్యలో ఉన్నటువంటి, మీరు 13వ తరం అనుకోండి, మొదటిది వారిది అనుకోండి, మధ్యలో 11 తరాల్లో ఎవరూ లేరు. అంటే ఇవి మొత్తం అన్నీ కూడా ఏమైపోతుంది, ఈ నిధంతా ఏమైపోతుంది అని బాధపడి వారు మిమ్మల్ని ఎంచుకున్నారండి. శ్రీనాథుల వారి తాతగారు రచించింది పార్థివలింగం, స్వర్ణలింగం, మరకత లింగం. ఇది కాశీలో ఉన్నాయి, వారణాసిలో ఎక్కడ ఉంది కూడా చెప్తాడు ఆయన. ఇది మణిపూరక దాని మీద చెప్పుకొస్తాడు మొత్తం ఆయన. ఇది 64 దాంట్లో ఉన్నటువంటి ఆ దాంట్లో చెప్పుకొచ్చినటువంటి దాంట్లో కూడా చెప్పబడింది మొత్తం. కాశీఖండం అయప్పిండం, కాశీఖండం మయప్పిండం, మమపిండం, అతపిండం అని కూడా చెప్పుకొచ్చారు. అందుకని కాశీఖండాన్ని మమపిండం అని పిండాదోదకం చేస్తారు. అందుకని కాశీలో వర్ణనాతీతమైనటువంటిది అగస్త్యుడు రాసినటువంటి దాంట్లో మనకి వాళ్ళు రాసిన దాన్ని సంస్కృతీకరించారు తాతగారు. కాశీఖండం చాలా గొప్పదండి. ఆయన ఇవి వేరు, ఇవన్నీ వేరు. కానీ ఆయన సాక్షాత్తు అమ్మవారి ఉపాసకుడే కాకుండా ఈశ్వరార్చన కళాశీలుడు. శివుడు ఇట్లా కావాలంటే ప్రత్యక్షం చేయించుకున్నారు. వారికి కమలనాథుడి నుంచి వచ్చిందంటారా? లేదండి, వెంకటార్యుల వారు మెయిన్. వారికి మాతామహుల పితామహులే వాళ్ళు అసలు ఉంది మొత్తం 7 తరాల నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి మొత్తం. పాపనార్యుడు, వెంకటార్యులు, కమలనాథుడు, శ్రీనాథుల వారు ఇట్లా వచ్చినాయి అనమాట మొత్తం. ఆ యొక్క వంశీకరణ కూడా తీసుకొచ్చాం మొత్తం. అట్లా దాని మీద ఉన్నటువంటి ఏదైతే అమ్మవారి యొక్క ఉపాసనా బలంతో చేయగలిగారో అదొకటి ఉంది. ఇప్పుడు శంకరాచార్యుల పీఠం తీసుకొచ్చింది వాళ్ళు వేసినటువంటి గొప్పది. ఈయన కూడా అమ్మవారి ఉపాసకుడు వేసినటువంటి పీఠాలు కూడా చాలా ఉన్నాయి. బాలా త్రిపుర సుందరి అంటే మనకి అమ్మవారు మీ తాతగారు శ్రీనాథ, అదే విధంగా త్రిపురాంతకం దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా శాసనం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారు మా నాన్నగారు బాలా త్రిపుర సుందరి, మా నాన్నగారికి పెదనాన్నగారు అవుతారు వారు. అయితే మా నాన్నగారు అడిగారు చిన్నపిల్లవాడప్పుడు, పెదనాయనా నాకు అమ్మవారిని చూపిస్తావు కదా అన్నారు కదా మీరంటే, రే నీకు తలుపు తీసింది ఎవర్రా, ఇప్పుడు ఆమె రా అన్నారు. ఆకుపచ్చ పట్టులంగా కట్టుకొని ఇంత చిన్న పిల్ల తిరుగుతుంది. అలా బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసేటప్పుడు వారి ఇంట్లో అమ్మవారు తిరుగుతుంది. అందుకని దీంట్లో కూడా అమ్మవారి ఉపాసకులు ఎవరైతే శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారో దాంట్లో పంచదశి, షోడశం, మహావిద్య ఉంటుంది. మహావిద్య చేసిన వాళ్ళేమో పైకి ఏది వెళ్ళగలరు, పంచదశి చేసుకునే వాళ్ళేమో ఇట్లా వెళ్ళగలరు. బాలా చేసుకున్నారనుకో చల్లదనం ఉంటుంది.
అందనమాట. అట్లా పంచదశి షోడశం నేను వెళ్ళలేదండి. అట్లా ఈ శ్రీ విద్యా ఉపాసకుల్లో ఈ యొక్క అమ్మవారి యొక్క ఏది బాలాజీ చేస్తారో వాళ్ళకి చక్కగా ఉంటుంది. అయితే మీరు అనొచ్చు కొన్ని కష్టాలు ఉంటాయి, ధనవంతులు కాలేరని. అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, ఈ సుఖాలే చాలు. పంచదశి షోడశం చేస్తే వస్తాయి. ₹1,00,00,000 ఉంటుందండి పక్కింటి వారికి, వీరు తెలియదు. కానీ మన ఏదో జన్మ పుణ్యంతోనే మనకి ఇంతటి గౌరవాలు లభించడం అంటే అటువంటి వారి వంశంలో పుట్టడమే ఇంకా అంతకంటే ఇంకేమిటి. అట్లా ఇప్పుడు ఏంటంటే తాతగా చాలా మంది అంటారు, ఆయన వంశంలో పుట్టారు, మీరు ఆయన చేశారు, మీరేం చేస్తారు. అందుకని నేను ఎవరు చేయలేనివి చేయగలుగుతున్నాను. అది ప్రజల ఏది ఆశీస్సులు, ప్రభుత్వాల ఆశీస్సులు, ఆ వంశీకుల ఆశీస్సులు వాళ్ళ వల్లే. అందుకని మా వంశంలో ఎక్కువ ఏది సంస్కృత పండితులు, వ్యాకరణ పండితులు, భాషా పండితులు, తెలుగు పండితులు. నాన్నగారు కూడా శ్రీ విద్య ఉపాసకులు. ఆయన కూడా చండీ అమ్మవారు యజ్ఞాలు చేయించారు చాలా గొప్ప, తెలంగాణలో, ఆంధ్రలో. అట్లా వాటి పవర్స్ వల్ల నాకు జరిగింది, ఇది అబ్బింది. అట్లా ఇప్పుడు చరిత్రకు తెలియని కావ్యాలు కూడా ఇటు పద్య కవిత్వం కొంచెం ప్రవహిస్తున్న, వచన కవిత్వం మాత్రం వరించింది. అందుకని ఆ వచన కవిత్వంలో దాదాపుగా 2 పుస్తకాలను రాయడం జరిగింది. కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇది ఒక 50 కవితల ప్రింటింగ్ కూడా ఉంది. అయితే కవిత్వం కంటే కూడా ఈ పరిశోధనా రంగం గొప్పదని చెప్పి దీంట్లో ప్రవేశించడం జరిగింది. పురావస్తు శాఖ నాకు వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాఖ మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అది మన చాలామంది పనిచేశారు. అలాంటి వాళ్ళల్లో మళ్ళీ మా యొక్క వంశీకులైనటువంటి కావూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన గొప్ప శాసన పరిశోధకుడు. అయితే తెలుగు వాళ్ళకి తెలియదు, ఎక్కువ సంస్కృతం అటు సైడ్ కాశీలో ఉండేవారు. ఇక్కడ మనకి పరబ్రహ్మ శాస్త్రి, మళ్ళీ బిఎన్ శాస్త్రి గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాళ్ళబండి వీళ్ళు, మళ్ళీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి, వేటూరి సుందరరామూర్తి గారి వాళ్ళు. ఆయన తిరుపతిలో ఈ యొక్క తాళపత్ర గ్రంథాలు, అన్నమాచార్య కీర్తనలు వెలుగులోకి తీసుకొచ్చారు. 14,000 కీర్తనలు. ఆయన రాసింది 34,000, కానీ 32,000 అని చరిత్ర చెప్తుంది. ఆయన చేసిన ఆ యొక్క అది. అయితే నేను చేసిన ఏంటంటే చరిత్రకు తెలియని కావ్యాలు. కవులు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చాలామంది అంటారు వేరే వాళ్ళు రాయేసి వాళ్ళ పేరు కూడా వేసుకుంటారు. అట్లా చేయకుండా ఆ కవులను వెలుగులోకి తీసుకొస్తున్నాను. అట్లా ఇప్పుడు మనకి వైద్య విద్వాన్లు, మళ్ళీ తెలుగు కవులు, మళ్ళీ పండితులు, మళ్ళీ ఈ ఆయుర్వేద వైద్య విద్వాన్లు, వాళ్ళని వెలుగులోకి నేను అదే పెట్టుకున్నాను. నా రచనల కంటే వీళ్ళు వెలుగులోకి తీసినటువంటి రచనలు చాలా ఉన్నాయి. అట్లా వచ్చి ఇప్పుడు అన్నమాచార్య ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వలేదు, తక్కువ. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో ఆయన వచ్చినాయి. అట్లాగే నావి ఇప్పుడు రాకపోవచ్చు, అక్కర్లేదు, కానీ వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి, అవి రావాలి. అట్లా ఇప్పుడు తాతగారి దండకాలు ఉన్నాయి, అమ్మవారి ఉన్నాయి, ప్లస్ ఇవన్నీ కూడా దండక ప్రబంధం అని నేను కూడా దండకాలు అంటే రాయడం జరిగింది. అట్లా ఇప్పుడు వెలుగులోకి రానటువంటి కావ్యాల మీదే నా యొక్క పరిశోధన చేస్తూ ఇప్పుడు దేవాలయాలు, టెంపుల్స్, మళ్ళీ నగరాలు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నానమ్మా. అట్లా ఇప్పుడు చరిత్రకు తెలియని కావ్యాల్లోనే నిమగ్నమై ఇప్పటికి 30 గ్రంథాలు వ్రాశాను. ఇంకా 200 గ్రంథాలు అముద్రిత గ్రంథాలుగా ఉన్నాయి. అది ప్రజలు, ప్రభుత్వాలు, అకాడమీలు, యూనివర్సిటీలు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కావాలంటే మరి ఆర్థిక సహాయం కావాలి కదా, మరి ఆర్థిక రెండు కావాల్సి వస్తుంది. అయితే ఇక ప్రయత్నం చేస్తున్నాను. చేస్తూ ఇప్పుడు దేవాలయాల మీద చేస్తున్నాను. మొత్తం మళ్ళీ 2-3 కూడా ప్రాకృతంలోనే ఉన్నాయా, అంటే పాళీలో అట్లా కూడా ఉన్నాయా, బౌద్ధంలో ఉన్నాయా, 200 కూడా ఉన్నటువంటివి. ఇక్కడ ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో ఏంటంటే తెలుగు విశిష్టత ఎప్పుడంటే 15-16వ శతాబ్దం నుంచి బాగా వచ్చాయి. అయితే దేవనాగరి లిపి, సంస్కృతం దేవనాగరి లిపి అనేది మనకి ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ మూడు పట్టణాల్లో మనకి దేవనాగరి లిపి ఉంది. అంటే తెలంగాణలో కూడా ఉంది. అయితే ఏంటంటే దేవనాగరి లిపిలో శాసనపరంగా ఎక్కువ ఉన్నాయి, తాళపత్ర గ్రంథాల్లో తక్కువ ఉంది. అట్లా ఈ దేవనాగరి లిపిలో ఉన్నటువంటి ప్రాకృత బ్రాహ్మీలో కూడా సాంస్క్రిట్లోనే రాశారు ప్రాకృతాన్ని. అయితే సంస్కృతించారు. అంటే ప్రాకృతానికి భాష లేదా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మనకు తక్కువ, మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. అందుకని ఎక్కువ మనకి నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళంతా ఖరోష్ఠ లిపి అటు ఎక్కువ బాగా ప్రాచుర్యంలో ఉంది. బౌద్ధం కూడా మనకేంటంటే ఇప్పుడు బౌద్ధంలో కూడా మగధి అంటారు. ఇప్పుడు బౌద్ధంలో కూడా పాలీ భాషలు ఇప్పుడు బుద్ధుడు మాట్లాడింది ఏంటంటే మగధి. చాలామంది మగధి. ఆ మగధిలో మరి ప్రాచీనం ఏంటి అంటే మనకు పాలీ వస్తుంది. ప్రాకృత బ్రాహ్మీనే పాలిగా మార్చారు. చరిత్ర చెప్తుంది అదే, పాళీ భాషనే చెప్తాడు. బుద్ధుడు అనగానే పాళీ అంటారు. అట్లా ఆయన మగధిలో మాట్లాడారు. దానికి దీనికి వ్యత్యాసం ఏమంటే అంటే మార్పు. ఇప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ యాస ఉంటుంది. అట్లాగే భాష ఒకటే, కొన్ని మార్పు ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రాకృత బ్రాహ్మీ ఒకటే, సంస్కృతం ఒకటే, అయితే కొద్దిగా మార్పులు.
సహా అనే సకారాన్ని తీస్తారు. కొన్ని చోట్ల వకారాలు బకారాలు తేడా పడుతుంది. అట్లా తెలుగులో ఏంటంటే అచ్చమైన భాష, తెలుగు భాష మృదుమధురమైంది, అసలు అది అంతరించిపోదండి. ఇప్పుడు మన హనుమంతుడికి వజ్రాంగ బలి అని అర్థం. అయితే ఉత్తరాదికి వెళ్ళేసరికి వారిని వాకాస్త చేసి బజరంగ బలి అని అది మార్పు అనేటటువంటి ప్రాంతాన్ని. అట్లా వాళ్ళు కూడా పూర్వకాలంలో వకారాన్ని బకారంగా చేసి మాట్లాడేది. అది మనకి కవికుల గురు మహాకవి కాళిదాసు గారి యొక్క దాంట్లోనే చెప్పబడింది మొత్తం. ఆయన వకారాన్ని పెట్టారు, బకారంలో బకారాన్ని పెట్టారు. అందుకని మనకి ఆయన చేసినటువంటి యొక్క ఇది అమ్మవారిది కచ్చపి భాష. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నానండి, ఇంతమంది మహానుభావులు ఎంతోమంది తీశారు తప్ప అది రాలా. భోజుడు రాసినటువంటి కచ్చపి భాష గొప్పది. సాక్షాత్ అమ్మవారి యొక్క కంఠాభరణంలోంచి వచ్చింది. బొరగటి స్థానంలో ప్రాకృత బ్రాహ్మి నోట్లోంచి వచ్చింది సంస్కృత భాష. తెలుగు భాష అమ్మవారి యొక్క వర్ణాల నుంచి వర్ణింపబడింది. కచ్చపి భాషలో భోజరాజుడు స్టార్ట్ చేసిన దాన్ని వీళ్ళు ఈ యొక్క దాంట్లో వచ్చాయి. అయితే అప్పటి కాలంలో ఆ భాష ఉంది కాబట్టి దానికి ఉంది. అట్లా అంతరించిపోయినాయి భాషలు. అట్లా ఇప్పుడు అంతరించకుండా ఉండేది తెలుగు భాష ఎప్పటికైనా. తెలుగు అనంతం, తెలుగు మృదుమధురం. తెలుగుని ఆదరించాలి, తెలుగుని పోషించాలి, తెలుగుని గౌరవించాలి, తెలుగుని వెలుగులోకి తీసుకురావాలి. లేదు వదిలిస్తాం, కానీ ప్రభుత్వాలు ప్రజలే వాళ్ళే. ఇప్పుడు మేమేం చేస్తామంటే మేము వెలుగులోకి తీసుకొస్తాం. ఎందుకంటే తాళపత్ర గ్రంథాలు పడేయండి అంటారు కొంతమంది, లేదంటే కొన్ని వెలుగులోకి తేండి అంటారు. అట్లా ఎందుకంటే ప్రభుత్వాలు ఆదరిస్తే, పోషిస్తే, గౌరవిస్తే అవి వెలుగులోకి వస్తాయి తెలుగు భాష. అందుకని తెలుగు అనంతం. అది ఎప్పుడు చాలామంది అంతరించిపోతుంది అని అంటారు. పోదు, తెలుగు వెలుగుతుంది. ఇది నిజం, మాటికి నిజం, ఇది వాస్తవం కూడా. అట్లా తెలుగు భాషలో ఇంకా శతకాలు ఉన్నాయి, అవి కూడా చిన్న చిన్న కవులు రాసినవి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నావి ఏంటంటే, మీరేంటి ప్రత్యేకత, ఆయన వంశంలో పుట్టారు, మీ ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు. చరిత్రకు తెలియని కావ్యాలు, చరిత్రకు తెలియని ఆయుర్వేదం, చరిత్రకు తెలియని ఇవి నేను ఎంతోమంది మహానుభావులు, ఇప్పుడు సిపి బ్రౌన్, మ్యాక్స్ ముల్లరు, మళ్ళీ బ్రూట్ మహాశయుడు, ఇలాంటి ఆంగ్ల మహానుభావులు సేకరించారు తాళపత్ర గ్రంథాలు. వాళ్ళేంటి వేదాలు, పురాణాలు, మళ్ళీ ఉపనిషత్తులు, మళ్ళీ వేమన మీద చేశారు ఆయన. అట్లా కాకుండా నాకు దొరికినవి ఏంటంటే ప్రపంచానికి తెలియవు కవులు. మన సంస్కృతి కోసం వస్తుంటే మన వాళ్ళు పక్కింటి పుల్లకూర రుచినట్టుగా అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ సంస్కృతిని తెచ్చుకుంటారు. అందుకనే ఆయన అంటాడు మ్యాక్స్ ముల్లర్, లండన్ నగరే మ్యాక్స్ ముల్లర్ ముద్రాపితే మాధవీయ భాష సహితే ఋగ్వేదే ప్రియ సంపుటి నభాషంచ ప్రకాశితం మేకం కోశం శాస్త్రముక్తావల్యం అహం సంశోధ్యం అన్నాడు. కలర్ ఎగిరేశాడు, తప్పు. అది మాధవీయ భాషలోంచి తీసుకున్నాడు ఆయన. అట్లా ఈ భరద్వాజుడు రాసినటువంటి అది పూర్వకాలంలో విమానాన్ని తయారు చేసేది పుష్పక విమానం అనేవారు. ఆ పుష్పక విమానాన్ని తయారు చేసే విధానం 4 రకాలు ఉన్నాయి. అట్లా 4 బిందెల బిలోను సంబంధించినటువంటి గ్రంథం కూడా ఒకరింట్లో ఉంది. ఎందుకంటే రూల్స్ ప్రకారంగా మా ఇంట్లో 6 గ్రంథాలే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అందుకని వేరే వాళ్ళ ఇళ్లల్లో ఉంటాయి తాళపత్ర గ్రంథాలు. అవి వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తే విమానాలు తయారు చేసేది రైట్ సోదరులు కాదండి. రైట్ సోదరుల కంటే ముందే మనకు ఆల్రెడీ వివరించబడింది పుష్పక విమానం గురించి. అయితే రైట్ సోదరులు ఏం చేశారంటే ఆ చేపని ప్లస్ మళ్ళీ ఈ యొక్క పక్షి యొక్క దాంట్లో తీసుకొని ఆ యొక్క పెట్టి తీసుకొచ్చారు. అట్లా 4 బిందెల బిలోన్ అనేది భరద్వాజుడే చేశారు. అట్లా ఇప్పుడు మనకి ప్రాకృతంలో ఏది వర్షాలు లేకుండా చేసింది, వ్యవసాయం చేసింది మన గౌతమ మహర్షి, గౌతముడు. అట్లా ఈ యొక్క నదిని పట్టుకొచ్చారు. అట్లా ఈ యొక్క ఋషులలో ఎంతోమంది ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు ఋషులు బాగా చెప్తారు. అందుకనే ద్విగోత్రికులం స్వజాత్రికులం అంటాం మేము, భరద్వాజ గోత్రికులమే. అయితే ఏంటంటే గౌతమ మహర్షి వచ్చింది కాబట్టి, ఏది తాతగారి నుంచి వచ్చింది కాబట్టి గౌతమ మహర్షి. అయితే చాలామంది ఏమంటారు భరద్వాజుడు అంటారు, భరద్వాజుడు తల్లి నుంచి వచ్చింది ఆయనకి. అట్లా 2 రకాలుగా చెప్తాం. అందుకనే ద్విజాతి గోత్రికులం, సుగాత్రికులం, అందరికీ దగ్గర వాళ్ళమని అట్లా తాతగారు చెప్పారు ఆయన. అట్లా ఆయన భీమఖండం రాసేటప్పుడు చెప్పుకొచ్చారనమాట. పల్నాటి వీరుల చరిత్రలో మనకి ఇక్కడ జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఆయన గ్రంథాలు రాశారు. అయితే మేమేం చేశామంటే వాటిని సంపదగా తీసుకొచ్చి మాకు ఏది పూర్వకాలంలోనే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మరుతరాడు చరిత్ర అనేది ఉంది తాళపత్ర గ్రంథం. ఈనాడు మన ప్యారిస్ కింగ్స్ లైబ్రరీలో ఉంది. అది ఇంకా ఎవరైనా తెప్పిస్తే దాంట్లో ఏ దేవతను ఎప్పుడు పూజిస్తే ఏ దేవతలు సాక్షాత్కారం అవుతారు, అదే మొట్టమొదటి వెలుగులోకి వచ్చిందని కూడా మరుతరాడు చరిత్ర. ఉత్తరులు దేవతలు ఆ మరుతరాటులో రాసినటువంటి దాంట్లో ఉంది. ఘాటి భూట మహత్కర కోటి
తటకీరే వాటి అని దాని మీద స్పష్టంగా అక్షరాలతో సహా ఉంది. దాంట్లోనే హే, హూ, హై, హౌ, హమ్ అనే శబ్దాన్ని తాతగారు ప్రయోగించారు ప్రాకృతంలో ఉన్నటువంటి అమ్మవారిని. ఆ అమ్మవారినే హేలాపురి అని ఈనాడు మనకు ఏలూరు పేరు హేలాపురి తాతగారు పెట్టింది అది. కానీ అది చాలామందికి తెలియదు, వేరే వాళ్ళు వేసుకున్నారు పేర్లు. అట్లా చరిత్రకు తెలియని కావ్యాల్లో ఆయన ఇది శ్రీశైలం నుంచి సింహాచలం వరకు వేసినటువంటి శాసనాలు కానీ, పద్యాలు కానీ, దండకాలు కానీ, రడైలు కానీ అవి కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. 16 షోడశ గ్రంథాలుగా. మిగతా అవి ఇప్పుడు వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి. అవి తామ్రపత్రాల్లో కానీ, రాగి రేకుల్లో కానీ, మళ్ళీ వీటిలలో కానీ ఉన్నాయి చక్కగా. అవి ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నాను. కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎంతోమంది కవులు ఉన్నారు మహానుభావులు, వాళ్ళవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నానండి. నా యొక్క చరిత్రను ఇలా వెలుగులోకి తీసుకొస్తున్నాను మొత్తం. నేను తాతల పేర్లు చెప్పడం కంటే మనం ఏం చేస్తున్నాము అది దాని మీద కూడా మనము అది వాస్తవం అండి. తాతగారు యొక్క ఆశీస్సులు ఉండబట్టే మీరు ఇలా చేయగలుగుతున్నారు. అయితే మీరు చేసేటటువంటిది కూడా ముందుకు వెళితేనే, లేకపోతే కనుక కేవలం అప్పటిదేనా అనేటటువంటి భావన ఉంటుంది. కాబట్టి మీరు చాలా కృషి చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలి, గుర్తిస్తారండి. ఇంకా ఎందుకంటే రాజ్యాంగం అంటారు, మనం విమర్శించకూడదు. గొప్పది రాజ్యాంగం. రాజ్యాంగంలో విమర్శించిన వాళ్ళకి మరి గవర్నమెంట్కి ట్రెజరీస్ ఇచ్చిన వాళ్ళని ఎందుకు గుర్తించారు? గవర్నమెంట్కి విలువైనటువంటి సంపదను ఇచ్చిన వాళ్ళని, ఇప్పుడు మనకి జరాసంగం దగ్గర దొరికినటువంటి వాల్యుబుల్ స్టోన్స్, వాళ్ళని ఎందుకు గుర్తించారు? ఈ విషయంలో నేను కూడా అంటే నేను విమర్శించను, అది విమర్శించడం కాదండి, మనకున్నటువంటి బాధని గోడుని మనం చెప్పుకుంటున్నాము. ఇది కూడా ఎందుకంటే మీరు ఈ రకంగాను, మా తాతగారు గుంటూరు మాది, మా తాతగారు పన్నాల వెంకట లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వారు ఫ్రీడమ్ ఫైటరు. మరి అంత ఆస్తులన్నీ ఇచ్చేశారు. ఇవాళ ఒక చిన్న 100 గజాల స్థలంలో మా అన్నయ్యలు ఇద్దరు ఉంటున్నారు అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా స్వతంత్రానికి సమరయోధులు మొత్తం ఆ సమయంలో ఇచ్చేశారు. కానీ వీరికి మరి నిజంగానే గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది ఇటు కవిత్వ రంగంలో కానీ, లేకపోతే కనుక సాహిత్య రంగంలో కానీ, దేశానికి కానీ, పరిశోధనా రంగంలో కానీ, ఏ రంగంలో ఎవరు ఎలా చేశారు అనేటటువంటి దాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు వీరికి ప్రోత్సాహం అనేటటువంటిది కలుగుతున్నప్పుడు ఉత్సాహం వస్తుంది. ప్రోత్సాహం ఎక్కడ ఉంటే ఉత్సాహం అక్కడ ఉంటుంది కదా. కాబట్టి ఇది ప్రభుత్వం వారు తప్పకుండా గుర్తించాలి, గుర్తిస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి, ఇంకా ఎన్నో డైనాసిటీస్ ఉన్నాయి, కల్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అంతరించి పోకూడదు. అట్లా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ మంచివాళ్ళు పాపం. ఇప్పుడు ముస్లిమ్స్ నేను అనను, ఏది అప్పుడెవరో ఆయన ఔరంగజేబ్ పీరియడ్లో మొఘల్ సామ్రాజ్యంలో వేసినటువంటి ఆ యొక్క దాడికి దేవాలయాలను మట్టి దిబ్బల కింద దాచిపెట్టారు. అట్లా విలువైనటువంటి సంపద ప్రజలకి ప్రభుత్వాలకు అందకపోతే ఎందుకండి? భావితరాలకు ఇవ్వాల్సిన బాధ్యత అందరిది. ఓన్లీ పద్యాలు అవే కాకుండా పరిశోధకులకు కూడా ఇవ్వాలి. అందుకని ఇప్పుడు తెలుగు కవులలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ కవులను ఆదరిస్తారు, ఎపిగ్రఫిస్ట్ ఆర్కియాలజిస్టులను వాళ్ళని కూడా గుర్తింపిస్తారు. ఇప్పుడు ఈనాడు మహమ్మద్ అనే పిల్లవాడు ఆయన అయోధ్యను కనుగొన్నాడు, ధర్మం ధర్మమే అన్నాడు. వాళ్ళ మతస్థులు ఆయనను విమర్శించినా సరే ధర్మం ధర్మమే అన్నారు. ఇప్పుడు ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇది 11 కాపర్ ప్లేట్స్ కనుగొన్నారు. ఏది మన శ్రీరామ మందిరంలో మహమ్మద్ అని ఆ పిల్లవాడు, అతనికి పద్మశ్రీ ఇచ్చారు. అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మాలాంటి వాళ్ళని గుర్తింపు ఇవ్వరు, పంపించారు. మేము పంపిస్తే ఎక్కడైతే ఆయన మట్టి దిబ్బ ఉందో, ఇది చెప్పాల్సిన ప్రజలకి, మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా చాలా దెబ్బల కింద అట్లా ఈ యొక్క ఏదైతే అయోధ్య ఉందో ఆయన ధనస్సు కూడా ఉంది, కానీ మనకు చరిత్ర పురాణాలు ఉంది, హిస్టరీ. కానీ ముందు భాగం ఇచ్చారు తప్ప వెనక భాగం రాలా. వెనక భాగమే గర్భం ఉన్నది అదే. అయితే ముందు భాగంలో కనుగొన్నాడు కాబట్టి పాపం అతని గుర్తింపు ఇచ్చారు. అట్లా ఇప్పుడు ఏదైతే సమాధి బాబర్ మసీదు అని అంటారో ఆ బాబ్రీ మసీదు కింద ఇంకా వెనకాల మనకు 7.5 ఎకరాలే ఇచ్చారు. మొత్తం 14 ఎకరాలు ఎంత ఉంది దాని కింద. ఇప్పుడు ఆ 7.5 ఎకరాలు వస్తే విలువైన సంపద ఉంది. ఆయన వజ్రకిరీటం ఉందండి, మకుటాయానాం వజ్రంకృతి అని మనకు రాయబడినవి ఉన్నాయి. అట్లని ప్రాకృతంలో ఉన్నాయండి. వాల్మీకి రామాయణము మనకు ఎంత గొప్పది అయితే ఉందో అట్లా అసలు రాముడు ప్రపంచాన్నే ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు అమెరికా అంటాం, అంబరీక కకారం పెట్టుకొచ్చారు. అది ఎంతో ఋషులు తపస్సు చేశారు అక్కడ. మొత్తం ప్రపంచం, యావత్ ప్రపంచంతో రామరాజ్యం ఉంది. నేను చెప్పడం కాదండి, పెద్ద పెద్ద మహానుభావులు చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ బయటకు పడలేదు. ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడతాయి. కానీ ప్రజల గుర్తింపు ప్రభుత్వాలు, అదే నేను చెప్పేది. నా ఒక్కడి వల్ల కాదు, వాళ్ళ సహకారం ఉంటే తీసుకొస్తాం మొత్తం. అండర్గ్రౌండ్స్ లోపల అట్లా ఇప్పుడు అయితే పేర్లు, నామాలు, ప్రాచీన నామాలు మారిపోయాయి. అట్లాగే మెదక్ జిల్లాకి ఎన్నో పేర్లు ఉన్నాయి.
అట్లా ఆ 9 నామాలే కాకుండా ఇంకా ఎన్నో నామాలతో సహా ఇప్పుడు వర్ణింపబడినటువంటివి ఉన్నాయి. అది అలనాటి కుండినపురమే అని చెప్తారు. అది మనకి ఇంకా ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి. దాన్ని హెరిటేజ్ అని పెట్టారు. పురావస్తు తెలంగాణ పురావస్తు అంటేనే బాగుండేది. హెరిటేజ్ అనేసరికి పరిరక్షణ చట్టమే కాదు, ఎందుకంటే భద్రతా రంగంలో కూడా దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి ఉంది. అది ఎపిగ్రఫిస్టులు ఎంతోమంది ఉన్నారు, ఎపిగ్రఫిస్టులు, ఆర్కియాలజిస్టులు. అయితే ఏంటంటే అందరికీ నేను సమానంగా దండం పెడుతూ చరిత్రకు తెలియని కావ్యాలను వెలుగులోకి తీయడమే నేను పెట్టుకున్న ఆశయం. ఈ ఆశయాన్ని వెలుగులోకి వస్తుందని కోరుకుంటున్నాను. మీరు చాలాసేపటి నుంచి తాళపత్రాల గురించి చెప్తూ ఉన్నారు. అవునండి. ఒక్కసారి మా ప్రేక్షకులందరికీ ఆ తాళపత్ర గ్రంథాలు, అదేవిధంగా మీ తాతగారు వాడినటువంటి ఆ ఘంటముని ఒకసారి మా ప్రేక్షకుల కోసం. మన ప్రేక్షకులు, మన ప్రభుత్వాలు, మన సంపద, ఇది ఆర్వాచీనమైనటువంటి సంపద, ప్రాచీన సంపద. ఇది ఎంతో కాలంలోంచి, ఎన్నో కాలాల్లోంచి భద్రంగా దాయబడ్డటువంటి సంపదలు ఇంకా ఉన్నాయి. కొన్ని మాత్రమే మీకు నేను చూపించడం జరిగింది. ఇంకా ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తే చరిత్రకు తెలియనే బయటకు వస్తాయి. అది విలువైనటువంటి సంపదలని ఇప్పుడు నేను వెలుగులోకి తేవడం జరిగింది. అయితే ఈ యొక్క కావ్యాల్లో మనకి ఆయన వ్రాసినటువంటి దండక ప్రబంధాల్లో కూడా ఇది ప్రాచీన కావ్యము. ఈ కావ్యాల్లో ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో మనకి, అంటే మీరు అనొచ్చు తర్వాత మళ్ళీ లేఖకులు రాస్తారు, కవులు ఎప్పుడు 13వ శతాబ్దంలో రాసినవంటి కూడా. ఇప్పుడు వేమన గారు కానీ, వేమన గారి పద్యాలు ఇప్పుడు ఉంటాయి. పోతన గారు రాసినటువంటి భాగవతం కూడా ఆయన వ్రాసినటువంటి దాని మీద మళ్ళీ లేఖకులు రాశారు. అట్లా ఈ యొక్క దాని మీద ఆయన వ్రాసినటువంటి యొక్క దండక ప్రబంధంలో ఈయన రాసినవి ఉన్నది. అంతలా కాకుండా మనకి ఆయుర్వేద రంగంలో వివిధ రకాలుగా చెప్పబడినటువంటి యొక్క ఈ మూలికా వైద్య విధానంలో కూడా కొన్ని శిథిలమైనవి. అయితే వాటిని ఎక్కడైతే పూర్తి ఉంటాయో దాన్ని చుక్కలు పెట్టేస్తున్నాను, సగం ఉన్నట్టు మాత్రం నేను చేయగలుగుతున్నాను. అట్లా ఈ యొక్క విలువైనటువంటి ప్రాచీన తాళపత్ర గ్రంథాలు మనకు లభ్యం కావడం మన తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మనకి మడపతి నాగయ్య గారు రాసినటువంటి ఈ యొక్క సర్వేశ్వర మహత్యం శివదీక్షా నియమావళి. ఎందుకంటే సర్వేశ్వర శివదీక్షా నియమావళి అనేది మనకి 13వ శతాబ్దం నుంచే, 2వ ప్రతాపరుద్రుడి కాలం నుంచే శివదీక్ష, హరదీక్ష అనేవాళ్ళు. ఆ హరదీక్షకు సంబంధించినటువంటి యొక్క శివతత్వం గురించి దీంట్లో వ్రాయబడినాయి. ఈ కావ్యం అసలు ఎవరికి తెలియదు, ఇంతవరకు తెలియదు, ప్రపంచానికి ప్రజలకు తెలియదు. ఈ కావ్యాన్ని కూడా ఇది ప్రజల యొక్క ఆశీస్సులతో, ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో, ఆర్థిక రెండు సహాయం చేస్తే ఇవన్నీ వెలుగులోకి వస్తాయని నా యొక్క ప్రార్థన. అంతేకాకుండా మనకి ఈ పూర్తి ఇప్పుడు నేను దాదాపు ఈ ఆయుర్వేద గ్రంథంలో మనకి ఇది సదాశివపేట దగ్గరటువంటి దాంట్లో లంకెనపల్లిలో దొరికినాయి. ఇది బౌద్ధానికి సంబంధించినవి కూడా, దీంట్లో ఆయుర్వేదం ఉంది, బౌద్ధానికి సంబంధించినటువంటి ఆయన వ్రాసినటువంటివి ఉన్నాయి. అయితే బౌద్ధుడు మనకి 16 మంది సిద్ధులు, 16 మంది వెళ్ళినట్టుగా ఆయన యొక్క ప్రవచనాలు విని ఇక ప్రచారం చేశారు. అది కౌండిన్యుడు, కుండ, ఇవన్నీ ఆ బౌద్ధానికి సంబంధించినటువంటి కూడా మనకి దొరికినాయి. అవి కూడా త్వరలో వెలుగులోకి తీసుకొస్తాను. ఎందుకంటే మన భారతదేశంలో, ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మతాలు, అందరూ గొప్పవాళ్ళు, నేను ఏ మతాన్ని విమర్శించను, ఏ మతాన్ని నేను తిట్టను. అయితే ఏంటంటే అన్ని మతాలు ఉన్నప్పటికీ మనకి హైందవం, బౌద్ధం, జైనం అవి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మతాలు, వాటికి సంబంధించిన ఎక్కువ నాకు లభ్యమయ్యాయి. అవి వెలుగులోకి తీసుకొస్తున్నాను. దీంట్లో ఏంటంటే బౌద్ధానికి సంబంధించింది, మళ్ళీ ఆయుర్వేదం 2 ఉన్నాయి. ఎందుకంటే బౌద్ధంలో మనకి వారు వ్రాసినటువంటి యొక్క ఆయుర్వేద గ్రంథం కూడా ఉంది బౌద్ధ దాంట్లో. ఇవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నానండి. ఇది చరిత్రకు తెలియని కావ్యం, గొప్ప కావ్యాలు. అంతేకాకుండా ప్రాచీన కాలంలో మనకి ఈ యొక్క ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి మాకు మామిడి హరికృష్ణ గారు, డైరెక్టర్ గారు, ఈ యొక్క పెట్టే బాక్స్ తయారు చేసి ఇచ్చారు. ఇది భద్రంగా కాపాడండి అని చెప్పుకొచ్చారు. ఆయన వాడినటువంటి యొక్క ఘంటం ఇది చాలా గొప్పది. అంతేకాకుండా వారి పుత్రులైనటువంటి వంశీకులు వాళ్ళు వాడినటువంటి ఇది ఎమరాల్డ్ తామ్రము. ఆ తామ్రంలో వాడినటువంటి దాంట్లో రాగి గంటం అండి. ఇది తామ్రం అంటే రాగి గంటము. ఇదేమో మహాతామ్రము. పూర్వకాలంలో తాతగారు వాడినటువంటి ఘంటం ఇది మహాతామ్రం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇరిడియం కాపర్ అంటారు. వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది కూడా మనకి అది గుచ్చి అది పెట్టేసేవాళ్ళు, హోల్స్ చేసేసినప్పుడు అది పెట్టేవాళ్ళు. ఆయన వాడినటువంటి వస్తువులు ఆ కాయిన్ అప్పటి కాలంలో రాజులు వేసినటువంటిది. ఇది బయటకు తీయడానికి ఉండవండి. మనకి ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఇంకా ఆయన వాడినటువంటి ఇంకా ఉన్నాయి. అది పూజా మందిరంలో ఉన్నాయి, బయటకు తీయడానికి ఉండదు. షట్చక్ర శాలిగ్రామాలు కూడా పూజ చేశారు ఆయన. షట్చక్ర శాలిగ్రామం అంటే పూర్వకాలంలో చాలా వాడారు. శివుడిది వేరు,
విష్ణువుది వేరు, అమ్మవారిది లేదు. కాకుండా షట్చక్రశాలాకారం వృత్తాకారంలో లభ్యం కావడం మన అదృష్టం. మన తెలుగు మామూలుగా సాధారణంగా పంచాయతనం ఉంటుంది. పంచాయతనం ఉంటుంది. ఇది ఏంటంటే షట్చక్ర శాలిగ్రామాల్లో మనకి వినూత్నమైనటువంటి కాకుండా ప్రాచీనంలో దాన్ని పూజింపబడినాయి. అటు కింద అమ్మవార్లు ఉంటారు, పైన అయ్యగారులు ఉంటారు. ఇదే నారాయణ పరబ్రహ్మ శివుడు ఉంటారు, కిందనేమో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఉంటుంది, పైన సీతారామం అంటారు. వృత్తాకారం అందులో మేరు ఉంటాయి చాలా అవి మేరు కాకుండా వృత్తాకారంలో దొరకడం పూజింపబడడం అది ఒక తాతగారు శ్రీనాథుల వారే చేశారు. అంటే చాలామంది ఉన్నారు, నన్నయ్య, తిక్కన, ఎర్రన, పాలకూరి సోమనాథుడు ఉన్నారు. వీళ్ళకంటే ముందు కవులు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఇది మనకి కుమార సంభవాన్ని రచించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ పంపడు, రన్నడు వీళ్ళంతా ఉన్నారు. అయినప్పటికీ తాతగారు వీళ్ళు వేసినటువంటి దాంట్లో చరిత్రలో మిగిలిపోయారు. అయితే నేను ప్రజలని ప్రభుత్వాలను కోరుకునేది ఒకటే, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సాక్షాత్తు నా గురువు, సంస్కృతంలో నా గురువు అని శ్రీశ్రీ మహాకవి చెప్పినట్టుగా ఆయన ఏది ఆ యొక్క శ్రీనాథుడి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏరియాలో ఎక్కడా లేదు. అయితే 5 పుస్తకాలు వ్రాసినటువంటి మహామహులకి ఏది విగ్రహాలు కట్టారు. అయితే మా వంశీకులు ఏంటంటే మేము ఎంతో బాధపడతాం. ఇన్ని చేసినాను కూడా ఇంతవరకు ఆయన శిలా విగ్రహం. అయితే మహానటులు, మహానుభావుడు, గొప్పవారు, అది మన ఆయన సినిమా చేయడం గొప్పవారు ఎన్టీ రామారావు. వారికంటే ముందు కూడా మనకి చిత్తూరు నాగయ్య గారు కూడా చేశారు. అయితే వాళ్ళు శిలా విగ్రహాలు పెట్టలేకపోయారు. అట్లా మేము కోరుకునేది ఏంటంటే ఈనాడు మన కొండవీడు మ్యూజియంలో ఒకటి మాత్రమే ఉంది, అది మన శ్రీనాథుడు యొక్క శిలా విగ్రహాన్ని పెట్టారు తప్ప ఫేస్ వచ్చేసరికి, ముఖం వచ్చేసరికి వేరే కవిగా వచ్చింది. అట్లా కాకుండా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మేము కోరుకునేది, ఎందుకంటే ఆ వంశంలో పుట్టినందుకు, ఏదో తెలుగు సాహిత్యంలో సేవ చేసినందుకు, ఆయన మేము చేస్తున్నందుకు మా యొక్క కోరిక నెరవేర్చాలని ప్రభుత్వాలని, ప్రజలని, అకాడమీలను కోరుకుంటున్నాను. ఆయన విగ్రహం ఉండాలి. అందుకనే అన్నాడు, సిరిగల వానికి చెల్లును తరుణుల 16,000 తగపెళ్ళాడని తిరిపెమన ఇద్దరాన్రా పరమేశ గంగవిడుము పార్వతి చాలునని ఆయన సాక్షాత్తు చాటు పద్యం చెప్పారు. అంతేకాకుండా మనకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జొన్నలు ఉండేవి, అన్నం కూడా ఉండేది కాదు, తెల్ల అన్నం అనేది దొరకదు. అందుకని ఆయన చెప్పుకొచ్చారు, జొన్నకలి, జొన్నంబలి, జొన్న పిసరు, జొన్నల కొడుచున్, సన్నన్నం సునాసుమి అని కూడా చెప్పుకొచ్చారు. అట్లా ఆ పద్యాల్లో చెప్పినటువంటి మృదుమధురమైనటువంటి తెలుగు భాషల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగైనటువంటి శ్రీనాథుడి యొక్క వంశంలో పుట్టడం మా జన్మధన్యం, మమ జన్మధన్యత. అయితే నేనేంటంటే పద్య కవిత్వం కాకుండా వచన కవిత్వంలో నారాయణ రెడ్డి గారి యొక్క ఆశీస్సుల వల్ల, మహాకవి నారాయణ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల 30 గ్రంథాలు వ్రాయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, అవి కూడా వెలుగులోకి తీసుకోవడం కోసమే మేము చేస్తున్నాము. మీ తాతగారివి బాగా ప్రాచుర్యంలోకి ఉన్నటువంటి 2 చాటువులి పద్యాలు మా ప్రేక్షకుల కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈనాడు తాతగారి యొక్క చాటువులలో మొదటిగా చెప్పుకునేది ఏంటి, శంకరుణ్ణి, ఈశ్వరార్చన కళాశీలుడు కాబట్టి శంకరుణ్ణి కూడా ప్రశ్నించినటువంటి యొక్క పద్యం ఉంది, చాటు పద్యము. సిరిగల వానికి చెల్లును తరుణుల 16,000 తగపెళ్ళాడన్ తిరిపెమన ఇద్దరాన్రా పరమేశ గంగవిడుము పార్వతి చాలున్ అది చెప్పారు. అంతేకాకుండా అమ్మవారిని కూడా, శివుని బంధిస్తూ అమ్మవారిని కూడా ఆతృతతో ఆయన దండకాన్ని చేశారు. అదే అమ్మవారి యొక్క ఉపాసనా బలంతోనే కావూరి వంశము కరుణతో చేసిన కామేశ్వరి బాలాత్రిపుర సుందరి నీవే కదా, మమ్మెల్లవేళల ఎందు కాపాడు పరమ పావన సృజనానంద స్వరూపిణి, నీకిదే మా వంశావళి వందనములు అని 3 పద్యాలు వారు రాయడమే జరిగింది. 4వ పద్యం నేనే పూరించాను. అయితే 4వ పద్యంలో ఛందస్సు లేదు అన్నారు మహానుభావులు. ఆ ఛందస్సు కూడా మళ్ళీ మార్పి విశేషమైనటువంటి ఛందస్సు పెట్టడం జరిగింది. అందుకని మాత్రా ఛందస్సులో ఏదైతే ఆయన రాశాడో భావ ఛందస్సులో ఆ అలంకార ఛందస్సుకే దానికి నేను పెట్టి చేయడం జరిగింది. అందుకనే ఆయన చెప్పినటువంటి వాటిలలో ఈ పద్యం కూడా, ఓం శ్రీ మహాదేవురాణి నతేంద్రాణి రుద్రాణి శార్వాణి కళ్యాణి దాక్షాయణి శూలపాణి పృథుశ్రోణి ధూమ్రక్ష సంహారిణి పారిజాత ప్రసూనాం చితస్నిగ్ధవేణి లసత్కీరవాణి భవాని పరంజ్యోతి నారాయణి దుర్గ కాత్యాయని శాశ్వత ఐశ్వర్య సంధాయిని శివాశాంకరి రాజరాజేశ్వరి గౌరీ శాకంబరి కాళి కంకాళి రాజీవనేత్రి సుచారిత్రి కళ్యాణగాత్రి మహాదీతి జైత్రి నగాది శపుత్రి జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాది రాజిత్య కోటీర కోటి స్ఫృదివ్య మానిక దీప ప్రభాతుల్య సత్పాత కంజాత కేయూర హారంగ రాది జ్వలద్భూషణవు వ్రాత కౌమారి మహేశ్వరి ఆదిశక్తి నారసింహి రమావైష్ణవి శాంభవి భారతి భైరవి భద్రకాళి సుఖ శ్యామల భ్రమరా చండికా లక్ష్మి విశ్వేశ్వరి నమస్తే నమో నమః పునస్తే నమో నమః అని కూడా ఈ యొక్క దండకాన్ని రచించారు. ఇది నేను వెలుగులోకి తీసుకొస్తున్నాను. ప్రతి వారు చదవదగినటువంటి గొప్ప దండకం ఇది.
అయితే అంటే సప్తమాతృకలను కూడా అందులో పెట్టారు, మధ్యలో సప్తమాతృకలు ఉన్నాయి. పెట్టారు. అంతేకాకుండా మనకి కాశీఖండంలో ఉన్నటువంటి యొక్క ఇది మన వినాయక దండకంలో కూడా చెప్పబడింది. ఆ వినాయక దండాన్ని మనకి ఆయన భావమరిది దగ్గబల్లి దుగ్గన్న గారు కూడా రచించారు. అయితే వారు పంధా వేరు, వారు రాసిన కావ్యాలు కూడా తాతగారికి సంబంధించినటువంటి ఆ ప్రాస నియమం ఉంటుంది. వారే చెప్పుకొచ్చారు. మా బావగారు శ్రీనాథుల వారి యొక్క పరంపరనే ఉంటుంది నా కావ్యాలు అని చెప్పుకొచ్చారు. అట్లా ఎందుకంటే ఈనాడు తాతగారు చెప్పినప్పుడు ఆయన సొంత భావమరిది అయినటువంటి దగ్గపల్లి దుగ్గన్న గారు చెప్పడం మన ముఖ్యం. అందులో ఆయన నాసికేతోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించారు. అలాంటి గ్రంథం వెలుగులోకి రావడం కూడా చాలా గొప్పది. దానికి ప్రేరణ తాతగారే చెప్పారు, ఇగో ఇలా ఉండాలి అని చెప్పుకొచ్చారు. అలా ఇలాంటి కావ్యాల్లో మనకి చెప్పినటువంటి దాంట్లో ఈ పద్యాల్లో ఈ యొక్క చెప్పుకోదగ్గ పద్యం, వాలిన ఇంద్రియాల కవాటములన్నీ మూసి నెమ్మదిన్. అంటే వాలినటువంటి యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో, మనస్సున్నటువంటి కళ్ళు, వాలిన ఇంద్రియాల కవాటములన్నీ మూసి నెమ్మదిన్ తాళము పెట్టెలోని పరతత్వ మహత్వ త్రికోణముందిరా. మనము పడుకున్నప్పుడు ఈ యొక్క అమ్మవారు ఉన్నటువంటి యొక్క తత్వరూపిణైనటువంటి యొక్క శక్తి ఆ యొక్క ఈ రూపంలో మనకి దేహ రూపంలో ఉన్నప్పటికీ సాంఖ్యమైనటువంటి స్థానిక రూపంలో సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నట్టు అమ్మవారు. వాలిన ఇంద్రియాల కవాటములన్నీ మూసి నెమ్మదిన్ తాళము పెట్టెలోని పరతత్వ మహత్వ త్రికోణముందురా. లాలిత నాగకన్యలాగా ఏదైతే ఉంటుందో, నుపలాలన చేసిన అంటే ఏదైతే ఉపాసన చేసిన బలంతో ఉంటారో, నుపలాలన చేసిన యోగిగాక అతనే యోగి. వైమాలపు వేషముల్ యముని మార్కునున్న శరభాంకలింగమా అని ఆ యొక్క వాలిన ఇంద్రియాల్లో ఉన్నటువంటి యొక్క ఇంద్రియ కవాటములన్నీ ఎట్లయితే మనకి మానవుడుగా ఉంటుందో, ఆ యొక్క ఈ ఇంద్రియాలు సప్తేంద్రియాలు ఉన్నటువంటి యొక్క ఈ షట్చక్రాలు ఉన్నటువంటి దాని పవరు అమ్మవారి యొక్క దాంట్లో ఉంటుంది. ఆ అమ్మవారి శక్తి స్వరూపమైనటువంటి తత్వరూపంలో వస్తుంది. ఆ తత్వరూపం వల్ల మానవుడు దైవికంగా, ఆర్థికంగా, భక్తిపరంగా, ఆధ్యాత్మికపరంగా వెలుగులోకి వస్తారని వర్ణించినటువంటి పద్యం ఇది. చాలా పవిత్రమైన పద్యం. దాంట్లోనే శరభాంకుల వారు చెప్పుకొచ్చారు. దీంట్లోనే కన్నులు మూసుకొని నాదుగన్న త్రికూటములోని గాలిచే, ఈయన 13వ శతాబ్దం. అయితే దాంట్లో ఈయన చెప్పు, కన్నులు మూసుకొని నాదుగన్న త్రికూటములోని గాలిచే సన్నపు దుడ్డి దూరి జలజంబుల నిచ్చెన ఎక్కి మింటిపై వెన్నెల రాజుగాంచి నిషి వేలల యందు రాత్రి పగలు నీవే నీవేయ్యున్న నిజ స్వరూపము నుండునయా శరభాంకలింగమా అని 13వ శతాబ్దం చెప్పారు. అట్లా ఆ ఇంద్రియాలు అయితే మనం కవాటాలు ఎట్లయితే మూసి చేసినామో అది తీసుకొచ్చారనమాట. అందుకనే ఆయన చెప్పిన బ్రాహ్మీదత్త వరప్రసాద వంశీకులైనటువంటి శ్రీనాథుల వారు వర్ణించిన పద్యాలు కానీ, దండకాలు కానీ, ఈ కావ్యాలు, షోడశ గ్రంథాలు కానీ అమోఘం, అపూర్వం, అద్వితీయం, ఆనందదాయకం. ఆస్వాదించలేని వాళ్ళు వృధా నా దృష్టిలో. జీవో న కృతి జీవో న ఆత్మానాం జీవేన పరిశుద్ధాత్మికి పరిశుద్ధస్యానాం యతోమయం జీవే దైవం పరం దైవాత్మానం దివ్య రూపం. అంటే ప్రతి మానవుడు ఈ యొక్క భక్తితత్వాన్ని ప్రకోపింపజేయడానికి, జీవుడు సకల కర్మలు చేయడానికి ఈ పరమాత్మైనటువంటి తత్వంలో పరిశుద్ధంగా, అది పరిశుద్ధమైనటువంటి పదాన్ని మన తెలుగు వాళ్ళే వాడారు ముందుగా, దాన్ని ఇతర మతస్థులు కూడా తీసుకున్నారు. ఆ శుద్ధి చేసినటువంటి యొక్క మనస్సు ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు అనే దాని మీద ప్రతి మానవుడు కూడా, అందుకనే కాకి బ్రహ్మజ్ఞాని, కోడి కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, చీమ సుజ్ఞాని, కుక్క విశ్వాసజ్ఞాని, మానవుడే అజ్ఞాని అన్నారు. అష్టాదశ పురాణకర్తయ్యకు వ్యాసభట్టారకుల వారు. అసత్కీర్తన కాంతార పరివర్తన పాంసులాం వాచం శౌరి కథాలాప గంగయేవ పునీమయే. వ్యర్థ ప్రదేశములు తిరుగుట ద్వారా పాప భూయిష్టమైనది ఈ నోరు. అందుకనే భగవద్గుణానుభవం అనేది గంగతో పవిత్రీకరణ మునర్చుకొందును. అందరూ పవిత్రులు కావడానికి వారి వారి దేవతలు ఎవరైతే ఉంటారో ఇష్టదైవాలను వాళ్ళని ప్రార్థిస్తూ, ఎప్పుడు మనకి బ్రహ్మీముహూర్తంలో కానీ, కల్పబ్రహ్మీముహూర్తంలో కానీ, ఉదయాన కానీ, ఎప్పుడైనా మానసిక పూజ ద్వారా కానీ భగవంతుని చేరుకోవడానికి ఈ యొక్క పరతత్వమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని భగవంతుడిలో ముక్తి పొందే శక్తి మన ఆధ్యాత్మంలోనే ఉంది అని మనకు యోగులు, ఋషి తపస్సంపన్నులు, యోగులు చెప్పినటువంటి యొక్క పద్యం అపూర్వం. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి పూర్వమే మనకు 2 గడియల ముందర, అంటే సుమారుగా 48 నిమిషాల ముందర అని అందరికీ తెలుసు. కానీ కల్పబ్రాహ్మీ ముహూర్తము అంటే ఎంత సమయం? సృష్టి రహస్య శోధనలో, ఋషీశ్వర సంప్రదాయంలో
అతీతమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి కాకి అరుస్తుంది కల్ప బ్రాహ్మీ ముహూర్తం అనే సమయంలో 2:30 వరకు. అప్పుడు ఋషులు తపస్సంపన్నులు యోగులు లేస్తారు. అప్పుడే ఎవరైతే లేచి ధ్యానంగా చేస్తారో అప్పుడు వాళ్ళకి భక్తి భుక్తి ముక్తి సాధన అలవడతాయని మనకు అష్టాదశ పురాణకర్తయ్య వ్యాసభట్టారకుల వారు చెప్పకనే చెప్పారు. అట్లా కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో కాకి అరుస్తుంది. అప్పుడు ఋషులు తపస్సంపన్నులు యోగులు లేస్తారు. మనకు కాకి ఒరే మానవుడా లేరా అని కాకి అరుస్తుంది. అప్పుడు బ్రహ్మముహూర్తంలో అప్పుడు లేస్తాం మనం ప్రజలు. అప్పుడు భగవంతుడు పరీక్షిస్తాడు ఎవరు ఈ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళని, వెలుగులోకి రావాల్సినటువంటి వాళ్ళు, తత్వంలో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు, ఋషీశ్వర సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు, మోక్ష ఏది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య కర్మఫలాన్ని ఆశించక ఎట్లయితే భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ ముక్తి మార్గం చేరడానికి కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తపస్సు చేసినటువంటి దానికే మానసిక పూజ ద్వారా వెలుగులోకి చేరవచ్చు అని చెప్పాడు. అందుకనే కల్ప బ్రాహ్మీ ముహూర్తం కాకి అరుస్తుంది. అందుకని కాకి బ్రహ్మజ్ఞాని, కోడి కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, అసిద్ధం తింటూ పరమాత్మ గురించి ఆలోచిస్తుంది. కుక్క విశ్వాసజ్ఞాని. ఒక్కసారి మీరు భోజనం పెడితే అది లైఫ్లో మర్చిపోదు. మనం ఎప్పుడు చచ్చిపోయేది కుక్కకి తెలుసు, కానీ అది నోరు బంధించాడు శివుడు. అందుకని కుక్క విశ్వాసజ్ఞానిగా చెప్పారు, మానవుడే అజ్ఞాని అన్నారు. అందుకని ఆ అజ్ఞానాన్ని తొలగించి దాన్ని అసత్కీర్తన కాంతార పరివర్తన పాంసులాం వాచం శౌరి మనం వినబడేది. వాచం శౌరి గంగ ఏవ పునీమయే. వ్యర్థ ప్రదేశంలో ద్వారా తిరుగుటమైనటువంటి ఈ యొక్క పాపభూయిష్టమైన నోరుని భగవద్గుణానుభవమైన గంగతో పవిత్రీకరణ మునర్చుకొని వారు వాళ్ళ యొక్క జీవితాలను విరుల్లోకి తెచ్చుకోవాలని చెప్పకనే చెప్పినటువంటి ఋషీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. అవి వెలుగులోకి రావాల్సినటువంటి గ్రంథాల్లో ఇంకా ఉన్నాయి. అవి తత్వ మార్గంలో కానీ మోక్ష మార్గంలో ఎవరు ఏ దేవుడు ఏ భగవంతుడు ఇష్టమో వారి భగవంతుని స్మరిస్తూ తిరిగి పూర్వజన్మ లేకుండా చేసుకునేటువంటి ఒకటి ఉంటుంది. కాకుండా మళ్ళీ జన్మ వచ్చి ఆ జన్మలో కూడా ఏదైతే ఈ జన్మలో సాధన కానిది ఉంటాయో నరజన్మ దుర్లభం అని శంకరాచార్య వారు చెప్పారు. అట్లాగే ఈ యొక్క తత్వ మార్గంలో తీసుకురావడానికి చెప్పగానే ఎంతో మంది మహర్షులు చెప్పారు. కాకిని కాలజ్ఞాని అని ఎందుకన్నారంట? కాలజ్ఞాని అంటే ఋషీశ్వర సంప్రదాయంలో చెప్పబడింది. ఋషులని తపస్సంపన్నులు యోగులను లేపుతుంది గంగానది తీరంలో. అది మనకి కైలాస మానస సరోవరంలో సోమేధి అనే సొరంగ మార్గం ఉంటుంది. అందరూ కైలాస మార్గం వెళ్ళి చూస్తారు, సోమేధిలోకి ఎవరు వెళ్ళరు. మనకు సాక్షాత్ హనుమంతుల వారి దర్శనం అవుతుంది. అది అట్లా ఆ యొక్క పవర్స్ వల్ల ఋషీషులను చంపడం వల్ల కాకి బ్రహ్మజ్ఞానిగా చెప్పాడు, కోడి కాలజ్ఞానిగా చెప్పింది మానవుడా లే అని అప్పుడు లేపుతుంది. అది అవును, కోడి కూసింది అని లోకల్లో ఒక మాట ఉంది. కాకుండా కాకి అరిచింది అనేది శబ్ద బేరిలో కానీ కాలజ్ఞాని అంటారు. అది అవును. అట్లా ఆ కాలజ్ఞానంలో ఉన్నటువంటి యొక్క కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో లేపుతుంది. అది ఇప్పటి సంప్రదాయంలో ప్రాకృత బ్రాహ్మీ చదివిన ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పగలరు. మొత్తంగా అవి ప్రాకృత బ్రాహ్మీలోనే రాయబడ్డాయి. సంస్కృతంలో ఇవి ఉన్నాయి. అయితే సంస్కృతం గొప్పది, నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను. ప్రాకృత బ్రాహ్మీలో ఇంకా పరిష్కరింపబడినవి ఉన్నాయి, సంస్కృతికరింపబడినవి ఉన్నాయి. అవి వెలుగులోకి తేవడమే నేను పెట్టుకున్నాను. అట్లా ఈ మానవుడు అజ్ఞానం అనేటువంటి గంధకారంలో ఈర్ష ద్వేష అరిషడ్ వర్గాలను జయించలేక ముక్తి మార్గాన్ని చేరలేక ఇట్లా చేస్తున్నారు. అట్లా కాకుండా భక్తి మార్గంలో మానసిక పూజ ద్వారా కానీ ఈ యొక్క దైవత్వంలో కానీ అట్లా మోక్షం పొందడానికి ఈ కారణాలే ఉన్నాయని మనకి అష్టాదశ పురాణకర్త వ్యాసభట్టారకుల వారు తప్పకుండా చెప్పారు. ఇవి కొన్ని ఉన్నాయి. అట్లా ఇంకా కొన్ని రాయబడినవి ఉన్నాయి, అవి వెలుగులోకి రాలేదు. అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మేము అడిగిన ప్రశ్నలకి, అదేవిధంగా మీ తాతగారు వాడినటువంటి, మీ పూర్వీకులు శ్రీనాథ కవి గారు వాడినటువంటి ఆ ఘంటమును, తాళపత్ర గ్రంథాలను మీరు ఎంతో శ్రద్ధాశక్తులతో దాన్ని కాపాడటమే కాకుండా మా ప్రేక్షకులందరికీ కూడాను వాటి విలువని, వాటి యొక్క సందేశాన్ని మాకు అందజేశారు. అందుకు గాను మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి.